శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, మీ శీర్షికలు వింటూ మంచి వైపు ప్రయాణం చేస్తున్నాము. ఈ ప్రయాణములో శరీరము గురించి కొన్ని సందేహాలు ఉన్నాయి. శారీరక ధర్మములు ఎలా పాటించాలి కొంచెము తెలియచేయండి. గురువులు కొంతమంది స్మోకింగ్ చేస్తూ అది శరీరము, నేను వేరు అంటున్నారు. కానీ గుణమార్పు ముఖ్యము కదా. మోక్ష ప్రయాణములో దేహమును ఆరోగ్యముగా పెట్టుకోవాలి కదా, కొంచెము తెలియజేయగలరు. ఇదండి వీరి ప్రశ్న. ప్రశ్నలో ముఖ్య సందేహం ఏంటి అంటే, ఎవరో గురువుల స్థాయిలో ఉన్నవాళ్ళు సిగరెట్లు కాలుస్తున్నారు. సిగరెట్లు కాలుస్తూ ఏంటంటే సిగరెట్లు కాలుస్తున్నారు అంటే, అది శరీరం చేసే పని, దాంతో నాకేం సంబంధం లేదు, నేను మోక్ష పురుషుడిని అని చెబుతున్నారు. ఇటువంటి విధానములు పద్ధతులు ఆచరించేటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు, ఒకళ్ళిద్దరు కాదు. ఈ ఆధ్యాత్మిక మార్గాలలో, సాంప్రదాయాలలో వీటిని చొప్పించేశారు. ఒక సిగరెట్లే కాదు, అనేక రకాల విచిత్రమైనవి చేస్తూ ఉంటారు. వాళ్ళు సిగరెట్లు తాగడం మామూలు అనుకోండి. అలా నేను కూడా చూశాను. ఒక ఆయన, నేను వెళ్ళేటప్పటికంటే మహానుభావుడు పేరు చెప్పడం ఎందుకని చెప్పట్లేదు, మరి ఎందుకంటే ఎంతోమంది ఆయన్ని పూజించి ఆరాధించి అర్చించుకుంటున్నారు. ఆయన ఈ మధ్య కాలమే ఒక 10 ఏళ్లలోపు శరీరం వదిలేశారు. ఆయనకు ఒక పెద్ద ఆశ్రమం ఉంది, ఇప్పటికీ అక్కడ భజనలు అవన్నీ జరుగుతున్నాయి. ఆయన సిగరెట్లు కాలుస్తూ ఉంటారు. బాహ్య స్పృహ చాలా తక్కువగా ఉంటుంది ఆయనకి. ఆయన మాట్లాడేది ఏంటో మనకు తెలియదు. తెలుగు అసలు మాట్లాడరు, ఎక్కడి నుంచో తీసుకొచ్చారు ఈ ప్రాంతానికి. విపరీతమైనటువంటి వృద్ధుడు, తాను స్వయంగా తనంతట తాను నడవలేడు. ఎత్తి తీసుకొచ్చి భక్తులు కూర్చోబెడతారు. మలమూత్ర విసర్జనలు కూడా ఆయన భక్తులు తీసుకెళ్తామే. ఆయనకి బట్టలు వేయటం, స్నానాలు చేయించడం అంతా ఆయన చుట్టూ ఉన్న భక్తులు శిష్యులు చేస్తూ ఉంటారు. కానీ అక్కడ ఒక పెద్ద ఆశ్రమం, రోజు భక్తులు రాకపోకలు ఇవన్నీ ఉన్నాయి. నేను కూడా వెళ్ళాను, చూశాను. ఆయన దగ్గర ఆయన నిత్యం సిగరెట్లు కాలుస్తూ ఉంటారు. ఆయన దగ్గరికి వెళ్ళే భక్తులు సిగరెట్లు తీసుకెళ్తూ ఉంటారు. ఇలా సిగరెట్లు కాల్చడం చాలా మందిని చూశాను. ఇప్పుడు కాదు, 40-50 ఏళ్ల క్రితమే చూశాను నా చిన్నతనంలో. నాకు తెలియదు, నేను కూడా ఆయనకి సిగరెట్లు అగ్గిపెట్లు కొనుక్కొని తీసుకెళ్తారు ఆయనకి ప్రసాదం కింద, పూలు పళ్ళుతో పాటు. దిగంబరంగా బట్టలు లేకుండా కూర్చున్నారని ఇప్పుడు నేను చెబుతున్నాను. ఇంకో ఆయన చెప్పాను, ఇంకో ఆయన. ఇప్పుడు వీరి గురించి మాట్లాడదాం. ఈ వృద్ధులైనటువంటి ఈ మహానుభావుడని ప్రజలు అనుకుంటున్నా, ఆ మహానుభావుడే అందాం మనం కూడా, తప్పే ఉంది. అక్కడ సిగరెట్టు, ఆయన కాల్చి పారేసిన సిగరెట్టు పీకలు ఏరుకొని ఇంటికి తీసుకెళ్తున్నారు, పవిత్రమైంది అని. ఓకే, అంతవరకు కూడా బాగానే ఉంది. తర్వాత అక్కడ టీ టైంకి టీలు ఇస్తారు అందరికి. ఆయన కొంచెం టీ తాగి వదిలేస్తా అంటే టీ కప్పు కూడా పట్టుకోలేరు. ఆయన ఎత్తుకొచ్చి కుర్చీల్లో కూర్చోబెడుతున్నారు నేను చూసే స్థితికి. టీ కూడా వీళ్ళు నోటి దగ్గర పెడితే తాగుతున్నారు. ఆయన కొంచెం తాగి సైకిల్ చేస్తున్నారు, వద్దనో అవునన్న మాటలు లేవు. భాష ఏదో మాట్లాడుతున్నారు, అది అసలు ఏ భాష కూడా మనకు తెలియదు, చాలా స్లోగా ఉంటుంది అది కూడా. ఆయనకి ఎప్పుడు కొత్త వస్త్రాలు ధరింపజేస్తున్నారు. అక్కడ చెప్పులు జాతలు పెట్టి వాటి చుట్టూ పూలు పెట్టి ఆయన చెప్పులుగా అక్కడ పూజించుకుంటున్నారు భక్తులు, వెళ్ళిన వాళ్ళందరూ. నేను స్వయంగా చూసింది చెబుతాను. ఇంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత ఆయన మూత్రం పోస్తే, అంటే ఆయన యూరిన్కి వెళ్తే అది పట్టుకోలేరు భక్తులు. ఆయన పోయలేడు, ఆయన కోపిక లేదు, భక్తులు పడతారు. దాన్ని ఒక పాత్రలో పెట్టి అక్కడ ఉన్న భక్తులంతా తాగుతున్నారు దాన్ని ప్రసాదం కింద, మనకి తీర్థం తాగినట్టుగా. కొంతమంది ద్వారా వెనికిడి ఏంటంటే ఆయన మలాన్ని కూడా భక్తులు తీసుకుంటున్నారని, ఆయన మలాన్ని కూడా కొంతమంది తింటున్నారు తీసుకొని, పవిత్రమైందని. అంటే ఎక్కడికి మానవుడు వెళ్ళిపోయాడు అంటే ఇది తప్ప రైట్ అని అసలు నాకు అది ఆ అంశం జోలికి నేను వెళ్ళటల్లా.
కానీ ఇక్కడ నేను గమనించింది ఏంటి అనేది మీకు చెబుతున్నా. ఇలా ఇప్పుడు ఈయన చనిపోయి చాలా కాలం, 5-10 ఏళ్ళు అవుతుందేమో. చాలా వృద్ధాప్య దశలో వెళ్ళా నేను. అంతకుముందు ఆయన గురించి వివరాలు ఎవరికి పెద్దగా తెలియవు. సరే, ఇది అయిపోయింది. ఇప్పటికీ ఆయన ఆశ్రమం ఉంది, ఆయన సమాధి కట్టి అక్కడ భజనలు జరుగుతూ ఉంటాయి. ఆయన ఏదో దత్తావతారంగా భావించుకుంటున్నారు అందరూ. అలాంటి భజనలు జరుగుతూ ఉంటాయి. దాని మీద నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఒక మహాత్ముడు అన్న భావాన్ని కలగజేసుకొని ఒక పవిత్ర భావాలతో జీవించటం అనే దానికి అభ్యంతరం లేదు. ఇంతకుముందు నేను చిన్నప్పుడే చూశాను అని చెప్పాను, నా చిన్నతనంలోనే. ఆయన కూడా అవధూత, అందరికీ తెలుసు, చాలా ఫేమస్. ఆయన బట్టలు కట్టుకోరు. ఆయనకి సిగరెట్లు, అగ్గిపెట్లు అందరూ ఖచ్చితంగా వచ్చే భక్తులందరూ తీసుకొస్తారు. ఆయన ఒక రోజుకి సుమారు 200-300 సిగరెట్లు కాలుస్తున్నారు. ఆయనకి దిగంబరంగా కూర్చున్నారు. ఆయనకి హారతలు ఇస్తున్నారు, పళ్ళు ఫలాలు అయితే ఇస్తున్నారు. కాసేపు ఏదో కూర్చుంటున్నారు, భక్తులు వెళ్తున్నారు, ఆయన ఏదో అడుగుతున్నారు, ఆయన ఏదో చెబుతున్నారు. ఆయన తెలుగే. ఇటువంటి వాళ్ళని అవధూతలు అని పిలుస్తున్నారు. సరే, ఆయన్ని కూడా నేను చూశాను. అలా చాలా మంది మహాత్ములు చూశాను. ఒక ఆయన ఉండేవారు, అది విన్నాను, ఆయన్ని చూడలేదు. ఆయన సిగరెట్ చేతిలో పెట్టుకొని సిగరెట్ కాలుస్తూ, ఆయన గురువు, ఒక దేవుణ్ణి ప్రచారం చేస్తూ గురువు అయ్యాడు. ఆయన ఫేమస్ గురువు తెలుగులోనే. ఇప్పుడు లేరు, ఆయన కూడా చనిపోయారు. ఆయన చనిపోయింది గుండెపోటుతో. ఈ సిగరెట్లు కాల్చేవాళ్ళకి గుండెపోట్లు ఇవన్నీ వస్తాయి. గుండెపోటుతో చనిపోయారు ఆయన. ఆయన తనున్నంతకాలం ఒక దేవుణ్ణి ప్రచారం చేస్తున్నారు. ఆయన ఆ సత్సంగాలు, ఉపన్యాసాలు, ఏదో పూజలు ఆ దేవుడి తరపున వెళ్తాడు ఆయన. ఆయనకి పేరు వచ్చింది, వాళ్ళు గ్రంథాలు రాశాడు ఆయన. ఆయన సిగరెట్ చేతిలో పెట్టుకొని ఆ సిగరెట్ నుసిని బొట్టుగా పెడతాడు ఆయన వచ్చిన వాళ్ళకి. ఇది విన్నాను, నేను చూడలేదు. ఇలా కొన్ని 100 మందిని చూశాను, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, చిన్న చిన్న పల్లెటూరుల నుంచి. ఎందుకంటే స్టార్టింగ్లో ఆసక్తితో నేను కూడా తిరిగేవాడిని. కానీ వాళ్ళు స్నానాలు చేసిన నీళ్లు తీసుకోవటం, ఇది రమణ మహర్షి దగ్గర వారి చరిత్రలో కూడా వచ్చింది. రమణ భగవానులు స్నానం చేసిన నీరు ఆ బయటకు వచ్చి ఆ మురుగు కాలంలోకి వెళ్ళి కలుస్తుంది, ఆ గదిలోంచి, బాత్రూంలోంచి. అక్కడ భక్తులు చేరిపోయి ఆ నీళ్ళన్నీ తీసేసుకొని సీసాల్లో పట్టేసుకొని పవిత్ర జలంగా ఏదో చేస్తుంటే ఆయన కేకలేసి తిట్టారు, పిచ్చి పనులు చేయబాకండి, మిమ్మల్ని మీరు తెలుసుకోండి అని. అంటే నిజమైన మహాత్ములు ఎలా ఉంటారు? రమణ మహర్షికి ఒక్క దురలవాటు లేదు, ఏ దురలవాటు లేదు. ఇప్పుడు అది శరీరము సిగరెట్లు కాలుస్తుంది, అది శరీరము మందు తాగుతుంది, అది శరీరము ఆడవాళ్ళతో తిరుగుతుంది, లేదా అది శరీరము మగవాళ్ళతో తిరుగుతుంది, అది శరీరం ఇటువంటి తుచ్చమైన పనులన్నీ చేస్తుంది, నాకేం సంబంధం లేదు అంటే అలా చేయకుండా కూడా ఉండొచ్చు కదా. అంటే అలా చేయకుండా ఉండేటువంటి సామర్థ్యము నీ దగ్గర లేదు. అది అసలు విషయం. అది ఎందుకనంటే శరీరమును అదుపు చేయాలి. శరీరం ఎప్పుడు కూడా ఇంద్రియాలను అదుపు చేయాలి. ఇంద్రియాలను జయించడం చాలా కష్టం. దాన్ని ఎలా పోల్చారంటే, ఈ ఇంద్రియాలతో కూడిన మనసుని జయించడం ఎలా పోల్చారంటే, మదపుటేనుగునైనా, అంటే అసలు ఏనుగుతో మనిషి అక్కడ తలబడతాడు? తలబడలేడు కదా. అయినా మదపుటేనుగునైనా ఒకవేళ మనం ప్రయత్నించి మన అదుపులోకి తేవచ్చేమో గాని మన సొంత ఇంద్రియాలతో కూడి చెలుస్తున్న మన సొంత మనస్సుని మనం అదుపులోకి తేవడం అసాధ్యము అని చెప్పారు. అయినా కొంతమంది ఏంటంటే ఈ దురలవాట్లేమి మానుకోకుండా ఏదో ఒక దేవుణ్ణో ఒక దేవతనో పట్టుకొని దాన్ని ప్రచారం చేసుకుంటూ దాన్ని చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు. ఇటువంటి బ్యాచ్లను ఏం చేయాలి ఇప్పుడు? అందుకని వీళ్ళందరినీ అవధూతలు అనే కల్పనలోకి తీసుకొచ్చారు. అవధూత అంటే అర్థం ఏంటంటే, అవధి అంటే పరిధి. మనిషి శరీరంతో జీవించేటప్పుడు దేశ కాల పరిస్థితుల పరిధి ఉంటుంది. అంటే మనకు దేశం తెలుస్తూ ఉంటుంది, ఏ ప్రదేశంలో ఉన్నామో తెలుస్తూ ఉంటుంది, కాలం తెలుస్తూ ఉంటుంది, ఇవన్నీ తెలుస్తాయి. కొంతమంది మహాత్ములు సాధనలో దేశ కాల పరిస్థితుల పరిధులు దాటేస్తారు, ఏ సమాధి స్థితుల్లోకి వెళ్ళిపోతారు. ఎక్కడున్నారు, ఏ దేశంలో ఉన్నారు అంటే ఏ ప్రదేశంలో ఉన్నారు. ఇప్పుడు
టైం ఎంత, వాళ్ళ రోజు ఏంటి, వాళ్ళ సంవత్సరం ఏంటి, ఈ నెల ఏంటి, ఇవేమీ వాళ్ళు పట్టించుకోరే తప్ప ఎందుకని పట్టించుకోరు? నాకు అసలు ప్రపంచంలో పని లేదయ్యా, నేనేం వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేయాలా, నాకేం సంసార జీవితం ఉందా, కుటుంబ జీవితం ఉందా, అసలు ప్రపంచంతో నాకు ఏం పని లేదా, ఇంత భిక్షాన్నం పెడితే చాలు నాకు ఎవరన్నా. వాళ్ళు అవధూతలు అంతే తప్ప అవధూతలతో తప్పులు చేయరు. తప్పులు చేయటం కాదు, సిగరెట్లు కాల్చడం, సిగరెట్ ప్రపంచంలోదే, పొగాకు ప్రపంచంలోదే, తాగుడు ప్రపంచంలోదే. అసలు తప్పులు చేయటం కాదు, ప్రాపంచిక విషయాలను మర్చిపోయారు, ప్రాపంచిక పరిధులు దాటారు. పరిధులు అంటే ఏంటి? ప్రపంచంలో ఏముంటాయి? తిండి ఏదో ఒకటి ఉంటే చాలు, ఇంత పెడితే తిని బతికేస్తారు ఇంత. ఇంకా బట్టల గురించి కూడా పట్టించుకోరు, నువ్వు ఇస్తే లేకపోతే లేదు. తెలియకపోవటం కాదు, ఎందుకు తెలియదు? అవధూతలు వెళ్ళి మీరు చూడండి, లారీల కింద ట్రైన్ల కింద పడలేదు కదా. అవధూతలు అనేవాళ్ళు కోటాను కోట్ల మంది వచ్చి ఉంటారు మానవ జీవిత పరంపరలో. ఈ యుగాలు గడిచేటప్పుడు కాలాంతరంలో వీళ్ళెవరూ కూడా పావులతో గర్పించుకోలేదు, వెళ్ళి పులుల నోట్లో చేతులు పెట్టలేదు, తలలు పెట్టలేదు, ఏ లారీల కింద బస్సుల కింద యాక్సిడెంట్లు అవ్వలేదు. అన్నీ తెలుసు వాళ్ళకే. కానీ ప్రాపంచిక స్పృహ మాకు అక్కర్లేదు. ప్రాపంచిక స్పృహ పెంచుకున్న కొద్దీ కూడా, ప్రాపంచిక విషయాలు తెలుసుకుంటున్న కొద్దీ కూడా వాటి మీద ఆసక్తులు పెరుగుతాయి. అందుకని మాకు అక్కర్లేదు, అసలు మాకు పని లేదు పాట లేదు, నేను అన్నం పెడితే చాలు. ఇప్పుడు మనకు పని పాట ఉంది కనుక సమయం అవసరమైంది, మనం ఎక్కడో చోట ఉండాలి కనుక స్థలం తెలుస్తుంది. మనకు పని పాట వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఉన్నాయి కనుక ప్రాపంచిక విషయాలు తెలుసుకోకపోతే వాళ్ళు ఏ రోజు వాళ్ళ ఇది ఇప్పుడు ఉంది, ఏ సంవత్సరం, ఇది ఏ నెల, ఇవన్నీ తెలుసుకోకపోతే మన జీవన సరళి బ్రతకటం కష్టమవుద్ది ప్రపంచంలో. అందుకని మనకి కాలం తెలుస్తుంది, దేశం తెలుస్తుంది. దేశం అంటే ప్రదేశము, కాలం తెలుస్తుంది. ప్రాపంచిక విషయాలన్నీ తెలుసుకోవాలి ప్రపంచంలో బతకాలండి. అవధూతలు అనేవాళ్ళు ఏంటంటే కావాలని ప్రాపంచిక విషయాలను వదిలేస్తున్నారు. మాకు వద్దు బాబు, ఈ గొడవ వద్దు, ఇప్పుడు ఈ బట్టలు కట్టుకోవాలంటే మళ్ళీ నేను ఒక బట్ట అడగాలి, నేను ఎందుకు ఈ సాగు, నాకు అది కూడా వద్దు. అడిగిన కాడి నుంచి నువ్వు ఊరుకుంటావా, బట్ట ఇస్తావు, మళ్ళీ బట్ట ఇచ్చి నా మీద పెత్తనం మొదలు పెడతావు, మళ్ళీ నాకేదో ఇంత షెల్టర్ ఇచ్చి నా మీద పెత్తనం మొదలు పెడతావు, నేనే ఈ స్వామికి అన్నీ చేశానంటావు. అసలు ఏ బంధము మాకొద్దు, ఈ శరీరపరమైనటువంటి ప్రాపంచిక విషయాల్లో మేము చిక్కుకోము అని తమకు తాము విపరీతమైన సాధనలు చేసుకున్న వాళ్ళు అవధూతలంటే. ఇంకా స్నానపానాదులు కూడా ఇష్టమైతే చేస్తారు, లేకపోతే లేదు, ఇప్పుడు వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు చేస్తారు, అసలు చేయకుండా ఉండరు. వాళ్ళు ఒక రూల్స్ రెగ్యులేషన్స్ పాటించరు. ఇప్పుడు పొద్దున్నే లేవగానే పళ్ళు తోముకోవాలి, మలమూత్ర విసర్జనలు చేసుకోవాలి, ఆ తర్వాత పళ్ళు తోముకున్న తర్వాతనే ఏదో తినాలి, ఏదో తాగాలి, అలా రూల్స్ ఏం పాటించరు. వాళ్ళకి ఇష్టం వచ్చినవి తినేస్తారు, తాగేస్తారు, తర్వాత ఎప్పుడో మొహం కడుక్కుంటారు, తర్వాత ఎప్పుడో స్నానం చేస్తారు. ఎందుకని? ఈ క్రమశిక్షణని చట్రంలో వెళ్తున్నప్పుడు ప్రాపంచిక స్పృహ కలుగుతుంది, అందుకని అంతే తప్ప అసలు ప్రాపంచిక పరుధులు అంటే ప్రపంచ విషయాలు అని. వీటినే వదిలేసిన వాళ్ళు ప్రపంచంలో ఉన్న సిగరెట్లు, చుట్టలు, బీడీలు ఎందుకు తాగుతారు? అలా చెప్పేవాళ్ళని మీరు నమ్ముతున్నారు అంటే మీ ప్రాబ్లం అదంతే. అనాదిగా నమ్ముతున్నారు, ఇప్పుడే ఉంది, అనాదిగా నమ్ముతున్నారు. దీనికి అనేక కథలు రాసుకున్నారు, పురాణాలు రాసుకున్నారు, అటువంటివి నమ్మించేవి ఎన్నో రాసుకున్నారు. భగవంతుడు పరీక్షలు పెడతాడన్నారు. ఇప్పుడు అవధూతలందరూ నీకు పరీక్షలు పెడుతున్నారు, నువ్వు అనుకుంటావు. అసలు ఎందుకు అనుకుంటావు ఇవన్నీ? ఇక్కడ నాకు ఎదుట వాళ్ళల్లో తప్పు కనబడతా. సిగరెట్లు కాల్చే వాళ్ళని చూశాను, ఏంటి గురువులుగా చలామణి అవుతూ, మందు తాగే వాళ్ళని చూశాను, ఆ గురువులుగా చలామణి అవుతూనే అనేక రకాల దుర్మార్గ కార్యాలు చేసేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అసలు డబ్బుతో సంబంధం లేని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? అన్నిటికంటే పాపిష్టిది డబ్బు. సిగరెట్ ప్రాబ్లం కాదు, అమ్మాయిలతో తిరగటం ప్రాబ్లం కాదు. అమ్మాయికి నచ్చింది, ఆయనకి నచ్చింది, తిరిగారు, మనకేం పోయింది? అవి సిగరెట్లు తాగితే ఆయనే పోతాడు, మనకేం పోయింది? మందు తాగితే ఆయనే పోతాడు, మనకేం పోయింది? కానీ డబ్బుతో సంబంధం ఉన్న వాళ్ళందరూ, ప్రజలు డబ్బు దోచుకుంటున్నారు. వందల వేలు లక్షల కోట్ల మంది నమ్మిన వాళ్ళందరూ డబ్బు సమర్పించుకుంటున్నారు, మనకే పోయింది. అది డబ్బు ఇచ్చినోడు కల్లా డబ్బు పోయింది. డబ్బుతో సంబంధం లేని గురువు ఎవరో, డబ్బుతో సంబంధం లేని మహాత్ముడు ఎవరో, డబ్బుతో సంబంధం లేని సంస్థలేంటి, డబ్బుతో సంబంధం లేని మతాలేంటి,
డబ్బుతో సంబంధం లేని దైవ ప్రచారాలు మత ప్రచారాలు ఏంటి చెప్పండి. వాళ్ళు సిగరెట్లు తాగుడు వీళ్ళందరికంటే డేంజర్ అది, కానీ మీకు అలా కనపడతారు, వాళ్ళు క్లాసుకి కనపడుతున్నారు. ఇక్కడ మహాత్ముల్ని కేటగరైజ్ చేశారు. కేటగరైజ్ చేసినప్పుడు దాన్ని అర్థం చేసుకోవాలి. అవధూతలు అంటే పిచ్చివాళ్ళు తెలియని వాళ్ళు అని కాదు. పిచ్చివాళ్ళు తెలియని వాళ్ళు రైలు కింద పడరు, బస్సుల కింద పడరు. ఇందాకే చెప్పాను, తినకుండావి తిని అనారోగ్యాల పాలై చచ్చిపోరు, విషపూరితమైన తినరు, పిచ్చి పిచ్చి మొక్కల ఆకులన్నీ కోసుకు తినరు. వాళ్ళు తినే పదార్థాలే తింటారు, ఎవరైనా ఇచ్చిన భిక్షాన్నాలే తింటారు, తినగలిగినవే తింటారు, డబ్బులు కూడా తీసుకుంటారు చాలా మంది. మళ్ళీ అదేదైతే వాడుకొని అవతల పారేస్తారు. అది కావాలని చేస్తున్నారు వాళ్ళు. ఇలా ఉండాలి మనమని ఉంటున్నారు వాళ్ళు. అది మీరు తెలుసుకోవాలి. అంటే ఒక క్రమశిక్షణకి లోబడి ఉండకూడదు అనుకుంటున్నారు వాళ్ళు. ఎందుకని అలా ఉంటే ప్రాపంచిక విషయాల స్పృహ తెలుస్తుంది. అసలు నాకు ప్రపంచపు స్పృహ తెలియకూడదు, ఇవాళ ఏ వారమో గుర్తు రాకూడదు, ఇవాళ ఏ నెలలో తెలియకూడదు, ఇవాళ అసలు నాకు అవసరమైన కాలభావన నాకు ఉండకూడదు. అసలు కాలభావనే వద్దు నాకు. ఆకలి వేసింది ఆవిడ అడిగితే ఇంత పెడితే తినేసి వెళ్ళిపోతా, అంతే, సింపుల్ అంతే. అది కూడా అడగను, నన్ను అవధూత అనుకుంటారు, అక్కడ ఉంది తీసుకు తినేస్తా. తిడితే వెళ్ళిపోతా, తిట్టపోతే తినేసి వెళ్ళిపోతా, తిడితే మేలకుండా వెళ్ళిపోతా, లేదా కొంతమంది లాక్కి వెళ్ళిపోతారు కూడా. ఇది కావాలని చేసేదే, తెలియక కాదు. తెలియకపోతే వాళ్ళు పిచ్చి పిచ్చి ఆకులు కోసుకు తినేయచ్చుగా, పెద్ద చెట్ల ఆకులు కోసుకు తినేయచ్చుగా, రోడ్డు పక్కన ఎన్ని ఉంటాయి. కాదు, అదొక విధానం. అంటే ఏంటి ఆ విధానం అంటే ఈ బాహ్య స్పృహ నాకొద్దు, నేను దాన్ని తగ్గించుకుంటా. కాలస్పృహ నాకొద్దు, ప్రదేశ స్పృహ నాకొద్దు, ప్రాపంచిక స్పృహ నాకొద్దు. వద్దంటే పోదుగా, కళ్ళ ముందు కనపడతాగా, అందరిని తగ్గించుకుంటా, నేనే విసిరేస్తా. ఇప్పుడు తినగా మిగిలిన వస్తువులన్నీ ఒక పక్కన పెట్టాను అనుకో పొందిగ్గా, మళ్ళీ దానికి ఎవడో ఆశిస్తాడు. మళ్ళీ లేదా నేనే తర్వాత మళ్ళీ సాయంత్రానికి దాచుకుంటూ మళ్ళీ సాయంత్రం స్పృహ వస్తుంది. అందుకని తిన్నంత తిని మిగిలింది ఇసిరేసి మెట్లో పారేసి ఇసిరేసి పోతా. కావాలని చేస్తున్న మానసికంగా అంతరంగం నాకు తెలుసు, ఆ స్పృహొద్దు నాకని. ఇది అవధూతలు అనేది కూడా వాళ్ళు చేసుకున్న సాధనే. అంటే ఈ శారీరక మనోపరిధుల్లో, దేశ కాల పరిస్థితుల పరిధుల్లో ఇరుక్కుపోకుండా నేను నా ఇష్టారాజ్యంగా జీవించి ఆ స్పృహను పోగొట్టుకుంటా. అదే తప్ప సిగరెట్లు కాలుస్తా, మందు కాలుస్తా, అమ్మాయిలను వాటేసుకుంటా, ఎత్తుళ్ళు కూర్చోబెట్టుకుంటా, లేకపోతే అబ్బాయిలను కౌగిలించుకుంటా, అమ్మాయిలు అవధూతలేదు. ఇలాంటివి ఎవరు చెయ్యరు, నిజమైన మహాత్ములు చెయ్యరు. ఇలా ఒక పిచ్చి వాళ్ళలాగా కనపడుతూ పిచ్చి పిచ్చిగా ప్రవర్తించే అవధూతలు చాలా మంది ఉంటారు. రాళ్ళతో కొడతా ఉంటారు, దగ్గరికి రానివారు మనుషుల్ని. ఏదో కొంతమందిని రాణిస్తారు, అంటే ఏదో వాళ్ళకి ఫెసిలిటీస్ చేసే కొంతమందిని యాక్సెప్ట్ చేస్తారు. ఈ జనం గుంపులుగా రావడాన్ని ఒప్పుకోరు. వాళ్ళే ఎక్కడికి వెళ్ళిపోయి మూల గుహల్లో ఎక్కడో దాక్కుంటారు, మొత్తం పిచ్చోళ్ళలా ప్రవర్తిస్తారు. కాకపోతే ఇదంతా తెలిసే చేస్తున్నారు. ఎందుకంటే పిచ్చి వాళ్ళలా అని మనం అనుకుంటున్నాం. పిచ్చి వాళ్ళలా అంటే అర్థం ఏంటి? కావాలనే వాళ్ళు చేస్తున్నారు. ఎందుకని? మేము ఇలా ఉంటామని అది సాధనగా పెట్టుకున్నారు అవధూత స్థితిని. అక్కడ అవధూత అన్నప్పుడు అవధి అంటే పరిధి. ఈ పరిధులు దాటేస్తున్నాం మేము ఈ పరిధులు పెట్టుకోము. దేశ పరిధి అంటే ఏ ప్రదేశము గుర్తుపెట్టుకోను, ఏ ప్రదేశమైనా ఇష్టం వచ్చినట్టు. ఇప్పుడు ప్రదేశం గుర్తుపెట్టుకోను అంటే ఇప్పుడు మనకు చూడండి, మలమూత్ర విసర్జనలకు ఒక ప్రదేశం ఉంటుంది, పడుకోవడానికి ఒక ప్రదేశం ఉంటుంది, మనం వంటలు చేసుకోవడానికి ఒక ప్రదేశం ఉంటుంది. ఇవన్నీ ప్రదేశ భావనలోనే చూడండి. అవధూత అండి ప్రదేశ భావనని ఎక్కడ పడుకుంటానో ఆ పడుకున్న చోట మలమూత్ర విసర్జన చేసేస్తా. ప్రదేశ భావన కల్పించుకోను, తీసేస్తా బ్రెయిన్లో. నాకు తెలుసు నేను ఇక్కడ పడుకున్నానని తెలుసు, ఇక్కడ మలమూత్ర విసర్జన చేస్తున్నానని తెలుసు. నాకేం పోయింది, ఆ ఇల్లు కాదు పాడు కాదు, అక్కడ చేసేసాను, లేచి వెళ్ళిపోతా, ఇంకో చోట పడుకుంటా. అంటే మీలా నేను ప్రదేశ భావన ఎప్పుడైతే ఉంది, ఇది వంటిల్లు, ఇది బెడ్రూమ్, ఇది హాలు, ఇది కిచెను అనేటప్పటికి మళ్ళీ అన్ని భావన ఏర్పడిపోతుంది. ప్రాపంచిక భావనకు బందీలైపోతున్నాం. ప్రదేశ భావన, దేశ భావన, ప్రదేశ భావన, స్థల భావన నన్ను అక్కడ నిలబెట్టేస్తుంది శరీర భావనలో. అలాగే కాల భావన కూడా శరీర భావనలో నిలబెడుతుంది. అందుకని నా ఇష్టం వచ్చినప్పుడు పడుకుంటా, నా ఇష్టం వచ్చినప్పుడు లేస్తా. నాకు పగలు రాత్రి విధానం ఏం లేదు. ఎందుకని అసలు ఏం చెయ్యరు, ఇవన్నీ చేసే వాళ్ళకి కావాలి.
వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఉండి పద్ధతిగా ఒక విధానంగా జీవించి చేసే వాళ్ళకి కావాలి. అక్కడ విషయాలు అర్థం చేసుకోండి. ఈ విధమైనటువంటి అవధూత అనేటువంటి పదానికి సంబంధించినటువంటి సాధనా పరంపరలో కొంతమంది కావాలనే శరీర భావన పోగొట్టుకోవడానికి బట్టలు లేకుండా తిరగటం, లేదా గోచీలు కట్టుకు తిరగటం, శరీరాన్ని అశ్రద్ధ చేయటం, స్నానపానాదులు సరిగ్గా చేయకపోవటం, ఇలా ఒకటి శరీర భావన, రెండు దేశ అంటే ప్రదేశ భావన, మూడు కాల భావన. ఈ మూడు భావనలు తీసేసి ఏమవుద్ది, మనసు అప్పుడు దేన్ని అంటిపెట్టుకోదు. ఇప్పుడు మనసు దేని దాన్ని అంటిపెట్టుకు తిరుగుతుంటే మనం వెళ్తున్నాం. అలానే ఇలా చేయబాకండి. ఎవరో రియల్గా చేయకూడదు, అది పిచ్చి లక్షణం. అది పిచ్చోళ్ళు అలా ఉంటారు. కానీ ఇప్పుడు మనకి పరంపరలు ఏవైతే వచ్చినాయో, ఆధ్యాత్మిక పరంపరలు, సాధనా విధానములు ఎప్పటి నుంచి వచ్చినాయి, వెనక్కి వెళ్ళండి ఒకసారి. మానవుడికి ఇంత నాగరికత లేదు అసలు. ఒకప్పుడు మానవుడికి దేశ కాల భావనే లేదు, దేహ భావనే లేదు. బట్టలు కట్టుకోలే మనిషి. అడవిలో జంతువులతో పాటు జంతువులా ఉన్నాడు. కానీ జ్ఞానం ఇప్పుడు ఎలా ఉందో అప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంది. కానీ ఇంకా నాగరికత అభివృద్ధి చెందాల, బట్టలు తయారు చేసుకోవాలా. తర్వాత ఏదో కొద్ది కొద్దిగా జంతువులాగా బతికిన మనిషి కొద్ది కొద్దిగా మళ్ళీ ఆకులు అలములు అడ్డం కట్టుకున్నాడు. కొద్ది కొద్దిగా జ్ఞానం ఉంది కదా మనిషిలో. అక్కడి నుంచి నిదానంగా చిన్నగా నివసించడానికి ఆ గుహల్లో ఈ చెట్ల కొమ్మల మీద పడుకునేవాడు చిన్న చిన్న కుటీరాలు వేసుకోవడం మొదలుపెట్టాడు. అక్కడి నుంచి వచ్చిన పరంపరలు ఇవన్నీ. అప్పుడు ఏర్పడిన ఆధ్యాత్మిక పరంపరలు ఇవన్నీ. అప్పుడు కొంతమందికి అసలు దేశము కాలం జనానికి తెలియదు, క్యాలెండర్లు తయారవ్వలేదు, సంవత్సరాలు ఇవన్నీ మనం పెట్టుకోలేదు ఇంకా. అవన్నీ తర్వాత కాలగమనంలో వచ్చిన డెవలప్మెంట్లు. అప్పుడు ఆ స్థితుల్లో కొంతమంది దేహభావన లేకుండా తిరిగే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. వాళ్ళని అవధూతలు అన్నారు. ఎప్పుడో వేల లక్షల సంవత్సరాల వెనకాల చరిత్ర. ఆ అవధూతలని మార్గాన్ని, ఒక మార్గాన్ని పెట్టుకొని, అవధూత అంటే మళ్ళీ చేతున్న ఏం లేదు, అవధులు దాటారు, ప్రాపంచిక అవధులను పోగొట్టుకునే ప్రయత్నం చేశారు. ప్రాపంచికమైనటువంటి భావనలు ఎక్కడ ఉంటాయి? శరీర భావనలో ఉంటుంది, దేశ భావన అంటే ప్రదేశ భావనలో ఉంటుంది, కాల భావనలో ఉంటుంది. చెప్పాక ఇంట్లోనే మనం వంటగది ఒకటి పెట్టుకున్నాం, బెడ్రూమ్ ఒకటి పెట్టుకున్నాం, అటాచ్డ్ బాత్రూమ్ ఒకటి పెట్టుకున్నాం, డైనింగ్ రూమ్ ఒకటి పెట్టుకున్నాం, డబ్బులను బట్టి. అప్పుడు అంటే ఏంటి, ఇక్కడ వంట ఇక్కడే వండాలని నిర్ణయించుకున్నాం. ఇప్పుడు అవన్నీ ఒకప్పుడు లేవు. అసలు ప్రపంచంలో ఒకప్పుడు వాస్తు లేదు, దిక్కులు లేవు. ఇప్పుడు ప్రపంచంలో, ఇప్పుడు సృష్టిలో, ప్రపంచంలో ఏ దేశాల దగ్గరైన అడవుల్లో జంతువులకు ఉందా వాస్తు, జంతువులకు ఉందా జ్యోతిష్యం, జంతువులకు ఉన్నాడా దేవుడు, జంతువులకు ఉందా మతం, జంతువులకు ఉన్నాయా సాధనా విధానాలు, పద్ధతులు, అనేక రకాలు. సేమ్ మనిషి కూడా స్టార్టింగ్లో అలాగే ఉన్నాడు. అక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చాడు అనే విషయం మర్చిపోబాకండి. అది ప్రయాణం, కొన్ని లక్షల సంవత్సరాల ప్రయాణంలో నాగరికత అభివృద్ధి చెంది ఇప్పుడు మనం జీవన విధానానికి తగ్గట్టు మనం దేశ కాల పరిధులు, పరిస్థితులు, ధర్మాలు, విధానాలు, పద్ధతులు ఏర్పరుచుకున్నాం. మనం ఏర్పరుచుకున్నాం. ఒకప్పుడు లేవయ్యి. అది తెలుసుకోవాలి. అలా ఆధ్యాత్మిక సాంప్రదాయాలలో ఒక సాంప్రదాయం అవధూత విధానం. అంటే పరిధుల్ని పట్టించుకోకుండా పోవటం. మా మనసుకి పరిధుల్ని పట్టించం. స్థల కాల దేహ పరిధుల్ని పట్టించకుండా మనసును అతీతంగా చేసుకునేటువంటి సాధన. వాళ్ళకి అన్నీ తెలుసు, కానీ వాళ్ళు సాధన చేసుకుంటున్నారు. అందుకని మనతో మాట్లాడరు. నేను బోల్డ్ మంది అవధూతలతో మాట్లాడాను. వాళ్ళకి అన్నీ తెలుసు. బోల్డ్ మంది భక్తులు వస్తున్నారు, డబ్బులు కూడా తీసుకుంటున్నారు చాలామంది అవధూతలు. ఆ పూజలు అందుకుంటున్నారు. కానీ మళ్ళీ ఏదో సిగరెట్లు కాల్చి, అవి కాల్చి, ఈ కాల్చి, అలా బోల్డ్ మందిని చూశాను. ఇప్పుడు సిగరెట్లు కాల్చడం తప్ప రైట్ అన్నది అక్కడ విషయమే కాదు అసలు. అది శరీరపరమైంది అన్నప్పుడు, శరీరపరమైందిగా అన్నం తింటే మానేస్తావా? నీకు అన్నం అక్కర్లేదుగా. ఇప్పుడు సిగరెట్ శరీరానికి, నాకు కాదు, నేను అనంత ఆత్మస్వరూపుణ్ణి, స్వరూపురాన్ని, అన్నం మానే. అన్నం కూడా శరీరానికే కదా, ఆత్మకే అన్నం ఎందుకు? అంటే ఇలాంటి లాజికల్గా తర్కబద్ధమైన ప్రశ్నలు ఎక్కడ పనిచేయవు. అదొక విధానం పెట్టుకున్నారు. మీరు వాళ్ళని చూస్తారా చూడరా, మీకు ఎందుకు ఆ గొడవ అంతా? ఎవరు నచ్చిన వాళ్ళని ఇటు వెళ్ళేవాళ్ళని అటు బాగానే ఉండే. కానీ నిజమైన వాళ్ళు ఎవరో ఇది చేయరు. ఇంకా దానికి ఏం చెప్పాలి? ఒకవేళ చేస్తున్నారు
వాళ్ళు మంచి గురువులు కూడా అయ్యి ఉండొచ్చు, చేస్తున్నారంటే వాళ్ళకి అలవాట్లు వదులుకోలేదు వాళ్ళు. ఇప్పుడు వదులుకోవాల్సిన అవసరం ఏముంది? సిగరెట్ తాగుతాం, బీడీ తాగుతాం అన్నారు. ఇప్పుడు షిర్డీ సాయిబాబా గారు చెల్లుని తాగుతూనే ఉండేవాళ్ళు, రామకృష్ణ పరమహంస బీడీలు తాగేవాళ్ళు, వివేకానందుడు సిగరెట్లు తాగేవాడు. అసలు దాన్ని వదిలేయాలి, ఉంచుకోవాలి అనేటువంటి ధ్యాస కూడా ఉండకపోవచ్చు. ఏముంది, అలా కొంతకాలం తాగారేమో, ఎంతకాలం తాగారో మనకు తెలియదు. పుస్తకాల్లో చదివిన దాంట్లో అలా సిగరెట్లు అవి తాగిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. కాబట్టి ఒకటి తప్పు రైటు నిర్ధారణ కాదు, అవధూత అనే స్థితుల్లో సాధనలు చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అది పూర్తి రకమైనటువంటి పిచ్చోళ్ళలా. పిచ్చోళ్ళలా అంటే అర్థం ఏంటి? తెలియకపోవటం కాదు, కావాలని పిచ్చివాళ్ళలా ఉంటున్న వాళ్ళు. బట్టలు మురికి చేసేసుకుంటారు, మట్టి చేసేసుకుంటారు, ఎక్కడ పడితే అక్కడ పడుకుంటారు కావాలనే. ఎందుకని నాకు మళ్ళీ చెబుతున్న దేశ కాల దేహ భావన ఉండకూడదు అని వాళ్ళు ట్రై చేసుకుంటున్నారండి. ఆ ట్రై చేయడంలో వాళ్ళు ముందుకెళ్తా ఉంటారు. ఎవరి సాధన ఎంత పక్వానికి వచ్చిందో అంత జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు వాళ్ళని ఆదర్శంగా తీసుకోవటం మాత్రం గృహస్థు జీవితాలలో ఒక సామాన్య మనుషులుగా ప్రపంచంలో బతుకుతున్న వాళ్ళకి కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆయన సిగరెట్లు కాల్చాడు, నేను సిగరెట్ కాలుస్తా, ఆయన మందు తాగాడు, నేను మందు తాగుతా, ఆయన అమ్మాయిలతో తిరిగాడు, నేను అమ్మాయిలతో తిరుగుతా, ఆయన అమ్మాయిలు అందరు భుజాల మీద చేతులు వేసి కబుర్లు చెబుతూ ఉంటాడు, నేను చెబుతా అంటే ఎట్ట కుదురుద్ది? మనం సామాజిక ధర్మాలు పాటించాలి. ఇలా చాలా మందిలో ఉన్నారు. ఇది ఒక స్థితి, అంటే ఒక స్టైల్. వీళ్ళల్లోనే కొంచెం డెవలప్డ్ స్టైల్ ఉంటుంది, అంటే అన్ని పాటిస్తారు. అంటే దీని నెక్స్ట్ స్టేజ్ సాధనలు ఏంటి అంటే అన్నీ పాటిస్తారు, చక్కగా వేళకు లెగుస్తారు, ఏదో చక్కగా మంచి బట్టలు కట్టుకుంటారు, మీసాలు గడ్డాలు బాగా పెంచుకుంటారు, కొంచెం ప్రాపంచిక విషయాలలో చక్కగా ఉంటారు, ధర్మాలన్నీ పాటిస్తారు. కానీ ఏ అలవాట్లు ఉంటాయి వాళ్ళకి. ఇదే ఇట్లా సిగరెట్లు వదలరు, అవి పట్టుకొని అదేముందలే దేహాన్ని అని చెబుతూ ఉంటారు. పూర్తి పిచ్చివాళ్ళలా కావాలని ప్రవర్తించే అవధూతలు అంటే జడులు వలె. జడు అంటే ఏంటి? మనిషి ఉన్నాడు అక్కడ తిరుగుతున్నాడు, కానీ ఇప్పుడు రాయి రప్ప కొండ గుట్ట ఎలా ఉంటాయి, చెట్టు చేమ అలా ఉందామని ట్రై చేస్తుంటారు అంతే వాళ్ళు. దానికి కారణం ఏంటంటే మనోశూన్యతకు ప్రయత్నం. మనసు పరుగులు తీస్తూ ఉంటుంది కదా, దానికోసం ఆ ప్రయత్నాలు అలా ఎన్నుకున్నారు. అది అవధూత పరంపర. దాని తర్వాత ఇంకొంచెం పైకి వస్తే మిగిలినవి మేనేజ్ చేసుకుంటారు, స్నానపానాలు చేస్తారు, బట్టలు కట్టుకుంటారు, కానీ ఇదిగో ఇటువంటి కొన్ని దురభ్యాసాలు ఉంచుకొని అవన్నీ శరీరానికిలే మాకు కాదంటారు. కానీ మిగిలిన మీరు అన్నం తినటం, పడుకోవటం, లేవటం అన్నీ శరీరానికి ఏం మానలేదుగా. అలానే వాళ్ళని చెడ్డవాళ్ళు అంటానికి ఏం లేదు, వాళ్ళు చెప్పే మాటలు మంచి మాటలే ఉండొచ్చు. ఇప్పుడు సిగరెట్ కాల్చి ఇతర ఏ చెడు పనులు చేయకుండా, ఎవరిని మోసం చేయకుండా, ఇప్పుడు రామకృష్ణ పరమహంస బీడీ కాల్చారు, కానీ రూపాయి ఏనాడు ముట్టుకోలేదు. అసలు ఒక్క రూపాయి ఏనాడు ముట్టుకోలేదు ఎవరి దగ్గర. అద్భుతమైనటువంటి క్యారెక్టర్ ఆయన, మామూలు క్యారెక్టర్ కాదు. తనకు భార్య ఉంది, కానీ ఆయనకి స్త్రీ కోరిక లేదు. జయించారు దాన్ని, ఇంద్రియాలను జయించారు. కేవలం పిడికడు మెతుకులు తిని బతికి ప్రజలకి జీవిత పర్యంతము బోధనలు చేశారు. ఆయన ఏం చదువుకోలేదు, అని బీడీలు కాల్చేవారు. ఇప్పుడు బీడీలు కాల్చేవారని మిగిలిన ఉన్నతమైన క్వాలిటీస్ అన్ని తీసేయటం ఎలా కుదురుతుంది? కుదరదు. వివేకానందుడు సిగరెట్లు కాల్చేవాడు, ఆయన శిష్యుడే. ప్రపంచాన్నే ఉర్రూతలూగించిన అద్భుత జ్ఞాని, మహాత్యాగి. ఆయన అసలు ధనం ముట్టుకోలేదు, అవసరం లేదు, ఏదో బ్రతకడానికి అవసరమైన ప్రయత్నాలు చేశారంతే. ప్రపంచాన్ని ఉర్రూతలూగిచ్చేంత ఆధ్యాత్మికతను అందించారు. ఒక సిగరెట్ కోసం అది లోపం చేస్తే ఎలా కుదురుతుంది? కానీ మనం అవి తీసుకోకూడదు. ఖచ్చితంగా సిగరెట్ చెడ్డదే, బీడీ చెడ్డదే, అది ఎవరి దగ్గర ఉన్నా. బీడీగా అది చెడ్డదే, సిగరెట్గా అది చెడ్డదే, అది సామాన్య మానవుడు తీసుకోకూడదు. అలా కొంతమంది కొన్ని ఉంచుకున్నారు. ఎందుకు ఉంచుకున్నారు అనేది వాళ్ళకి సంబంధించిన విషయం. అది మనం వాళ్ళలో ఉన్న మంచితనాన్ని తీసుకుందాం, గొప్పతనాన్ని తీసుకుందాం. అటువంటి విషయాలకు వస్తే అసలు రమణ మహర్షికి ఏ అలవాటు లేదు, అసలు దురభ్యాసం అనే చిన్నది చవటానికి కూడా లేదు, చిన్నది కూడా లేదు. అలాంటి మహాత్ములు ఉంటారు. ఇలా అనేక స్థితులలో మహాత్ములు ఉన్నారు.
ఆ అనేక స్థితులలో ఎక్కడైనా సరే లోకంలో ఆమోదయోగ్యం కాని పని ఎవరు చేసినా దాన్ని మనం తీసుకోకూడదు. అయితే ఆ ఒక్క సిగరెట్ కోసం, ఆ ఒక్క బీడీ కోసం అంత మహాత్ముడికి సంబంధించిన జ్ఞానాన్ని వదులుకోకూడదు. సిగరెట్ పక్కన పెట్టి, బీడీ పక్కన పెట్టి జ్ఞానం తీసుకో, సాధనా మార్గం తీసుకో, సాధనా పదం తీసుకో, వాళ్ళ బోధలు తీసుకో. కానీ ఉంటారు ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు అన్నిటికంటే ప్రమాదకరమైంది నేను చెప్పింది ఒకటే, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ధనము. అన్నిటికంటే ప్రమాదకరమైంది ఏంటంటే ధనము ఇతరుల నుంచి అన్యాయంగా తీసుకోకూడదు. నువ్వు సిగరెట్ కాలిస్తే నీ ఒక్కడికే ప్రాబ్లం, నువ్వు మందు తాగితే నీ ఒక్కడికే ప్రాబ్లం, నువ్వు వ్యభిచారం చేస్తే మీ ఇద్దరికే సంబంధించిన విషయం, నువ్వు పేకాడితే మీ ఆడుకుంటున్న 3-4 పోతారు. కానీ ధనముతో సంబంధం ఉన్న గురువులు, మహాత్ములు ప్రపంచంలో వేల లక్షల కోట్ల మందిని ముంచేస్తూ ఉంటారు. దీన్ని అలవాటు చేసేస్తారు. ఇది అలవాటు అయిపోయింది. ఎంత అలవాటు అయిందంటే ఇప్పుడు మతములు కొన్ని హక్కుగా అడుగుతున్నాయి, అసలు నీ సంపాదనలో 10వ భాగం దేవుడికి ఇచ్చేయాలి, నేను నీది కాదు దేవుడిది, ఇవ్వకపోతే మీరందరూ నాశనం అయిపోతారు, నరకానికి పోతారని బెదిరించి తీసుకుంటున్నారు. అంత హక్కుగా తీసుకుంటున్నాయి మతాలు, నీ సంపాదనలో ఇంత ఇచ్చేయాలని మనిషిని. అలా మతాలు, గురువులు, అసలు ప్రమాదకరమైన జబ్బు అది డబ్బు. ఆ డబ్బు సంబంధం కంటే ప్రమాదకరమైంది అసలు ఇంకోటి లేనేది. సిగరెట్లు తాగుతావా, మందు తాగుతావా, అమ్మాయిలతో తిరుగుతావా, గురువులైనా సరే. అమ్మాయిలతో తిరిగితే ఏమైంది, ఆ గురువు పోతాడు, అమ్మాయి పోతాడు, వాళ్ళిద్దరి వరకు సంబంధించిన విషయం. కానీ డబ్బుతో సంబంధ బాంధవ్యములు ఉన్నటువంటి గురువులు, మహాత్ములు, సంస్థలు, మతములు, మత ప్రచారకులు, వీళ్ళందరూ కూడా దైవ నమ్మకాన్ని అమ్ముకుంటున్నారు, ఆధ్యాత్మికతను అమ్ముకుంటున్నారు, జ్ఞానాన్ని అమ్ముకుంటున్నారు, దాని నమ్మకాన్ని అమ్ముకుంటున్నారు. జ్ఞానాన్ని అమ్మేవాడు అసలు జ్ఞానం ఏం చెబుతాడు? జ్ఞానాన్ని అమ్మేవాడు జ్ఞానం చెప్పలేడుగా, జ్ఞానం లేదని అర్థం. జ్ఞానాన్ని, నిజంగా జ్ఞానం ఉన్నవాడు జ్ఞానాన్ని ఎందుకు అమ్ముతాడు? ఇప్పుడు అనేక సంస్థల వాళ్ళు, గురువులు సాధనా విధానాలకు రేట్లు పెట్టారు. మా దగ్గర నేర్పుతాం, వీటికి ఇంత రేటు కట్టాలని. ప్రమాదకరమైంది అది. అసలు అది మర్చిపోయారు ప్రజలందరూ. ఇలా సిగరెట్లు తాగేవాళ్ళు వీళ్ళందరిది వెళ్ళొచ్చు అంటే ఏ అలవాటు లేదు, కానీ డబ్బు పెచ్చుంది. ఏం చేయాలి ఇప్పుడు? ఏది బాగా వ్యసనం చెప్పండి, ఆలోచించండి మీరు ఒకసారి. అన్నిటికంటే పెద్ద వ్యసనం డబ్బు అండి. ప్రపంచంలో అందరికీ పెద్ద వ్యసనం డబ్బే. అది ఒక గురువుకు కూడా ఉంటే ఇంకా అర్థమే ఉంది, అది ఒక దైవ సమానుడికి కూడా ఉంటే అర్థమే ఉంది. అర్థమేమన్నా ఉందా? దాని బదులు అసలు సిగరెట్ కాల్చడం అసలు విషయమే కాదు డబ్బుతో పోలిస్తే. ఇక సిగరెట్టు, డబ్బు ఇవన్నీ ఉన్నాయంటే ఇంకా అసలు చెప్పక్కర్లా. అలాంటి సిగరెట్ల వల్ల నేను సమర్థించట్లే. ఎంతటి మహాత్ముడు చేసినా సిగరెట్ తప్పే. సిగరెట్ ప్యాకెట్ మీదే రాశారు, గవర్నమెంటే ముద్ర ఇచ్చింది, సిగరెట్ వలన క్యాన్సర్ వస్తుంది, లంగ్స్ పోతాయి, క్యాన్సర్లు ఎక్కడైనా రావచ్చు, తాగకండి అని. ఇంకా అది మహాత్ముడు చేస్తేండి, మామూలు వాళ్ళు చేస్తేండి. అందుకని వివేకవంతంగా వెళ్దాం. ఇందాక చెప్పుకున్న అవధూతలు, అది కొంచెం అర్థం చేసుకోండి అని చెబుతున్నా. వెనక నుంచి వచ్చిన నాగరికత, అడవిలో జంతువు అనే స్థాయి నుంచి ఇప్పుడు అడవిలో జంతువులు ఎలా ఉన్నాయో ఆ స్థాయి నుంచి ఇక్కడ దాకా వచ్చాం. ఆ స్థాయిలో మనం బ్రతుకుతున్న రోజుల్లో, ఆ పరంపరల్లో, అప్పుడు మొదలవుతున్న ఆధ్యాత్మికతల్లో వచ్చిన పరంపరల్ని ఇప్పటికీ నడుపుకుంటున్నాం మనం. అందులో ఒకటి అవధూత పరంపర. దానికి సంబంధించి ఎన్నో గ్రంథాలు, ఎంతోమంది దేవుళ్ళు, బోల్డ్ సాహిత్యం ఉంది. అందులో అన్ని మందు తాగి దేవుడు పరీక్షిస్తాడు, నేను దగ్గరికి రానివాడు, అమ్మాయిలను వేసి తిరుగుతూ ఉంటాడు, నేను దగ్గరికి రానివాడు, నిన్ను పట్టుకోనివాడు, ఆ దేవుడు నీకు దొరకడు, ఈ కథలే ఉంటాయి అన్నీ. ఇప్పుడు అవి చేసే వాళ్ళందరినీ గురువులని మనం నమ్మి తిరుగుతూ ఉంటాం. ఇంక మనం ఏం చేయాలి? మీరు ఉన్నాయిగా మనకు కథలు ఆల్రెడీ. నిజమైన గురువు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆయన అవధూత అయినా, ఎటువంటి గురువు అయినా, ఎటువంటి మహాత్ముడైనా, నిజమైన గురువు నిన్ను నీకు చూపిస్తాడు. ఫస్ట్ చేసేది ఏంటంటే నీలో చెడును పోగొట్టుకొని మంచిని పెంచుకోవాలని చెబుతాడు. నీలో మంచి పెరగాలి. అవునా కాదా? మీరు చూసుకోండి. మీరు మనుషులేక మీకు తెలీదా? మీకు విఘ్నత లేదా? నెక్స్ట్, ఒకవేళ మనలో ఉన్న ప్రాణశక్తి, అనంత ఆత్మశక్తి తెలుసుకునే అవకాశం ఉంటే ఆ శక్తిని తెలుసుకొని అనంతత్వ భావనలో నేను లీనమవ్వమంటాడు. అది నేర్చుకోమని చెబుతాడు. నలుగురితో మంచిగుండు, నలుగురికి మేలు చేయక. మంచి అనేది కామన్ సిద్ధాంతం. నీకు ఎన్ని రకాలుగా తిప్పుకొచ్చినా దైవీ విధానాలలో, మతాలలో, మార్గాలలో గురువులు అనేవాళ్ళు ఇవే చెప్పాలి.
అంతే. ఇలాంటి దుర్వ్యసనాలు ఉన్న వాళ్ళని అసలు మీరు నమ్మకుండా వదిలేయండి అంటున్నా. ఇప్పుడు ఈ కాలంలో నమ్మడానికి లేనే లేదు. ఇది అసలు అయితే అర్థం చేసుకోవటానికి ఏంటి అంటే, అవధూతలు అనేది ఒక పూర్తి పిచ్చివాళ్ళలా ప్రవర్తించే ఒక ప్రవర్తన. ఎందుకు? మనసు ఒక దానికి పట్టనివ్వకుండా, మనసుకి ఒక దాన్ని పట్టనివ్వకుండా, దేశకాల దేహ భావాలేవి పట్టనివ్వకుండా, అక్కడి నుంచి ఇంకొంచెం డెవలప్ అయిన వాళ్ళు ఏం చేస్తారు, అన్నీ పాటిస్తూ ఉంటారు. స్నానపానాదులు ఇవన్నీ చక్కగా చేసుకుంటారు, మంచి బట్టలు వేసుకుంటారు, ఏదో ఇలాంటి దురలవాట్లు సిగరెట్లు అవి ఉంటాయి. కానీ వాళ్ళు సాధకులే ఏదో పెట్టుకున్నారు. ఎవరికైనా శరీరమేనండి ఉండేది, మనసుకి భావన మార్చుకుంటున్నారు. ఇలా చేస్తారు కొంతమంది. ఇంకొంచెం ముందుకు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, ఆ స్టేజ్ నుంచి అసలు ఎటువంటి దుర్వ్యసనములు ఉంచుకోరు. ముందు చెడు బాగొట్టుకొని మంచిగా జీవించడం. అందుకే ఆచారం, సాంప్రదాయం, పద్ధతి, విధానం అవి చెబుతారు వాళ్ళు. శాస్త్రాలు శాస్త్ర ప్రకారం వెళ్ళాలి, విధి ధర్మాలు పాటించాలి, బొట్లు ఇలాగే పెట్టుకోవాలి, డ్రెస్సులు ఇలాగే వేసుకోవాలి, మా ఆచారం ఇది, మా సాంప్రదాయం ఇది, మాది నిలువు బొట్టు, మాది అడ్డటి బొట్టు, మాది గుండ్రటి బొట్టు, ఇలా రకరకాల అంటే పాటిస్తారు. నియమనిష్టలు చెబుతారు. ఎందుకని వాళ్ళకి తెలుస్తుంది, నియమనిష్టలు పాటించకపోతే, నియమనిష్టలు పెట్టకపోతే ఇందులో ఎవరు కరెక్ట్ ఎవరు తప్పని అడగకండి, అదొక విధానం. ఇవన్నీ పాటించకపోతే శరీర మనస్సులు క్రమశిక్షణలో ఉండవు. శరీర మనస్సులు క్రమశిక్షణలో ఉండాలంటే వాటిని నియమనిష్టలు అనేటువంటి వాటిలో ఇరికిచ్చేయాలి, ఆచార సాంప్రదాయాలు ఇరికిచ్చేయాలి. అప్పుడు మనసుని కంట్రోల్లోకి తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. అందుకని దైనందిన జీవితంలోనే మనం లేచిన కాడి నుంచి ఆచార సాంప్రదాయాలతో జీవించాలి అని ఇంకో స్టేజ్ గురువులు వస్తారు. వీళ్ళందరూ ఇక రకరకాల వేష భాషల్లో ఉంటారు. నిలువు బొట్టు, అడ్డబొట్టు, గుండ్రటి బొట్టు, బొట్టు ఉండటం, బొట్టు లేకపోవడం, ఏదో ఒకటిగా గడ్డాలు పెంచడం, మీసాలు పెంచడం, ఇంకా రకరకాల సాంప్రదాయాలు ఉంటాయి అందులో. కానీ అన్ని సాంప్రదాయం పాటిస్తారు. ఎవరికాళ్ళకి సాంప్రదాయం ఉంటుంది, అన్ని పాటిస్తారు. వాళ్ళ విధానం వాళ్ళు ఏర్పరుచుకుంటారు, అది పాటిస్తారు. అది కేవలము శరీర మనస్సులు అదుపులో పెట్టుకుంటారు, క్రమశిక్షణలో ఉంచడానికి. వాళ్ళు అదే సాధన చేస్తున్నారు. అవధూతలు ఏం చేశారు, వీళ్ళు కూడా అదే చేస్తున్నారు. ఈ మధ్యలో అన్ని కేటగిరీస్ అదే చేస్తున్నారు. ఇది దాటినాక ఇంకా పైకి వస్తారు. ఇది దాటి ఇంకా పైకి వచ్చినాక ఇప్పుడు ఆత్మజ్ఞానం అనే దానికి వస్తారు. ఇంకా పైకి వస్తారు. ఈ ఆచార సాంప్రదాయ పద్ధతులు, విధి విధానములు ఇవన్నీ దాటేస్తారు. దాటేసినాక సృష్టి అంతా ఒకటే శక్తి. అసలు ఆ శక్తి ఏంటో తెలుసుకుందాం. ఇందులో విభేదించడానికి ఏమీ లేదు. చెట్టు, పుట్ట, చేమ, గుట్ట, మనిషి అందరూ ఒకే శక్తి అని మనసుకు నేర్పే ప్రయత్నం చేస్తారు. ఏకత్వ భావం. వాళ్ళు ఏకత్వ భావ సాధన చేస్తున్నారు. పూర్తిగా అవధూత స్థితుల్లో పిచ్చోళ్ళలాగా ఉన్నోళ్ళేమో అసలు భావమే అనేది ఏదో ఒకటి మనసుకి ఏర్పడకుండా చూద్దామని వాళ్ళు ట్రై చేస్తున్నారు. పూర్తిగా పైకి వచ్చేసిన ఆత్మజ్ఞాన మార్గం వాళ్ళేమో మొత్తం అంతా ఒకటే భావం, అనంత ఏకత్వ భావం కోసం ట్రై చేస్తున్నారు. ఈ మధ్యలో అన్ని రకాల వాళ్ళు ట్రై చేస్తుంది ఆ మనసు, ఆ భావాలకే. అందరూ ఆ మనసు కోసం, ఆ శరీరం కోసం, ఆ భావాల కోసం పెట్టుకుంది ఆత్మజ్ఞానం వరకు. ఇందులో ఇలా అనేక మంది ఉంటారు. ఇందులో ఏ స్థితిలో ఉన్నోళ్ళైనా దుర్వ్యసనములు ఉన్న వాళ్ళని అనుసరించరాదు. దుర్వ్యసనములు ఉన్న వాళ్ళని అంటే మనుషుల్ని దుర్వ్యసనాన్ని అనుసరించబాక. ఇప్పుడు ఆయన సిగరెట్ కాలిస్తే నువ్వు సిగరెట్ కాలబాక. ఆయన చెప్పిన మంచి మాటలన్నీ నీ దారి నువ్వు వెళ్ళిపో. అన్నిటికంటే దుర్వ్యసనం ఒకవేళ ఏదన్నా ఉందంటే డబ్బు. ప్రపంచంలో అందరికీ డబ్బు కావాలి, దేవుడికి కూడా డబ్బు కావాలంటే ఇంకా అసలు ఆయన దేవుడు ఎందుకు అవుతాడండి? దేవుడికి డబ్బు కావాలి, మతానికి డబ్బు కావాలి, మత ప్రచారకులకి డబ్బు కావాలి, గురువులకి డబ్బు కావాలి, ఆ దైవ ప్రచారకులకి డబ్బు కావాలి. ఇంకా అర్థమేమన్నా ఉంది ఇందులో? అసలు మీరు తెలివిగా ఆలోచిస్తే అన్నిటికంటే పెద్ద వ్యసనం డబ్బు. ఆ డబ్బు పిచ్చున్న వాళ్ళని అసలు అనుసరించబాకండి. చాలా ప్రమాదకరమైంది అది. అలాంటి మీరు గురువులు, మహాత్ములు బతకొద్దని బతికి చూపించారు రమణ మహర్షులు అంటే వాళ్ళు భిక్షాన్నాలతో తగ్గుమాత్రంగా. ఇప్పుడు షిరిడి సాయిబాబా కూడా బతికి చూపించారు. ఆయన చెరిగిపోయిన బట్టలు కట్టుకొని ఎవరైనా భిక్షాన్నం పెడితే తినేసి. అలానే ఆయనకి డబ్బులు ఇవ్వలేదు, ఆయన డబ్బులు అడగలేదంటే ఆయన అడిగారు కూడా, ప్రజలు ఇచ్చారు కూడా. కానీ చుట్టూ ఉన్న వాళ్ళకి సాయంత్రానికి పనిచేసి
తాను మాత్రం భిక్షానందంతోనే బతికారు మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు. డబ్బులు వచ్చినాయి కదా అని బిల్డింగులు కట్టుకొని, ఏసీలు పెట్టుకొని, ఏసీ కార్లు కొనుక్కొని, లగ్జరియస్ లైఫ్లు తయారు చేసుకొని అలా చేయలే. అలా ఎంతోమంది రమణ మహర్షి ఎవరిని అడగలా. రామకృష్ణ పరమహంస అసలు నేను డబ్బును ముట్టుకోలేనని చెప్పారు. డబ్బునే ముట్టుకోలేను, నేను డబ్బు ముట్టుకుంటే నా శరీరం భరించలేదని చెప్పారు. ఆయన అలా సాధన చేశారు. ఇందుకు ఇవన్నీ ఏం లేదు, భావ సాధన. ఒక చేతిలో డబ్బులు పెట్టుకొని, ఒక చేతిలో మట్టి పెట్టుకొని రామకృష్ణ పరమహంస డబ్బు మట్టి ఒకటే, డబ్బు మట్టి ఒకటే, డబ్బు మట్టి ఒకటే అని కొన్ని సంవత్సరాల పర్యంతము ఆయనకి ఏకత్వ భావన అంతరంగములో కలిగే వరకు సాధన చేశారు. మనం ఆ అనే అక్షరాన్ని దిద్దడానికి ఎంత సాధన చేసాము, ఏ అనే అక్షరాన్ని దిద్దడానికి ఎంత సాధన చేసాము, ఓ బండి నేర్చుకోవడానికి, ఒక కారు నేర్చుకోవడానికి, ఓ వంట నేర్చుకోవడానికి, జీవితంలో అవసరమైనటువంటి వృత్తి వ్యాపార ఉద్యోగాల ద్వారా ధనం సంపాదించుకోవడానికి అవసరమైన వృత్తి వ్యాపార ఉద్యోగ చదువుల కోసం ఎంత సాధన చేశామో, డబ్బు మట్టి ఒకటైనా ఆయన అంతే సాధన చేశారు. ఈ సాధనలన్నీ మనసుకే. శరీర మనోభావాలను నియంత్రణలో ఉంచుకొని ప్రాణశక్తి భావం వైపు ప్రయాణించటానికి, తప్పులు చేయకుండా ఉండటానికి. ఆ సాధనలో లీస్ట్లో అట్టడుగుల్లో అవధూతలు పిచ్చోళ్ళలాగా ప్రవర్తిస్తే, హైయెస్ట్లో ఆత్మజ్ఞానులు ఏకత్వ భావన కోసం ప్రయత్నించారు. ఇద్దరు ప్రయత్నాలు ఒకటే. ఈ మధ్యలో ఉన్న వాళ్ళందరి ప్రయత్నాలు ఒకదానికోసమే. కానీ ఎవరి స్థాయిలో వాళ్ళు ప్రయత్నించుకున్నారు. అనేక రకాల మనుషులు అనేక రకాల భావాలతో ప్రయత్నించారు. కాబట్టి నువ్వు ఎక్కడ ఏ ప్రయత్నం చేస్తావు అనేది నీ ఇష్టం. అది నీకు ఏది నచ్చి, అంటే నచ్చటం అంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కటి నేను చేయగలను అనిపిస్తుంది, ఒక్కొక్కటి చేయగలను అనిపించింది నీకు నచ్చింది, దాన్ని పట్టుకొని ఆ మార్గంలో వెళ్ళిపో. ఎక్కడైనా ఎవరైనా ఏ మార్గంలో అయినా చెడు గుణాలు వదిలి మంచిలోకి రావాలి. ఎక్కడైనా ఎవరైనా ఏ మార్గంలో అయినా, వాళ్ళు గురువులైనా, వాళ్ళ దేవుళ్ళైనా, వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా చేయకూడని పనులు చేయకూడదు. సిగరెట్లు తాగటం, మందు తాగటం, అమ్మాయిలతో తిరగటం, ఈ అమ్మాయిలతో ఇష్టారాజ్యంగా ప్రవర్తించటం, అంటే దేశకాల పరిస్థితులకు మర్యాదపూర్వకమైనటువంటి జీవనం ఏమిది ఉందో అదే పాటించాలి ఎవరైనా సరే. ఎందుకని ఆ మర్యాద నేర్పాలి ప్రజలకి, ఆ పద్ధతి నేర్పాలి, జీవన విధానంలో పవిత్రత నేర్పాలి. అందుకు ఈ గురువులు, మతాలు, మార్గాలు, విధానాలు. మనిషి మనసులో పవిత్రతను పెంచాలి, మనిషి మనసుని శుద్ధీకరించాలి. మనసు కరెక్ట్గా ఉంటే శరీరాన్ని కరెక్ట్గా నడుపుద్ది అది. అందుకు ఇన్ని రకాల మార్గాలు వచ్చినాయి. అన్ని రకాల మార్గాల్లో ఇందాక చెప్పుకున్నట్టుగా లీస్ట్లో అతి పిచ్చోళ్లలాగా కావాలని తెలిసి ప్రయత్నించేవాళ్ళు అవధూతలో, హైయెస్ట్లో అనేకత్వ భావం నుండి ఏకత్వ భావానికి మేము వెళ్ళాలనుకుంటున్నాము, మాది అద్వైతము, అనేకత్వం మాకు కనపడుతుంది, మాకు తెలియకపోవడం ఏం కాదు, కానీ మేము ఈ అనేకత్వం అంతా ఏకత్వంలోనే ఉందని ఏకత్వ భావాన్ని పెంచుకోదలిచాం, అక్కడ దేహభావాన్ని కూడా వదిలేదలిచాం అనేవాళ్ళు అనంత ఆత్మజ్ఞానులు. అక్కడ వరకు మధ్యలో ఎన్నో రకాల గురువులు, మహాత్ములు, విధానాలు, సాధనా పద్ధతులు ఎన్నో రకాలు తగులుతాయి. అందులో నీకు ఏది ఇష్టమో చూసుకో. ఇష్టము అంటే అర్థం ఏంటి? నువ్వు అది చేయగలవని నీకు అనిపించింది నీకు ఇష్టం అవుద్ది, నీ బుద్ధికి తగింది నీకు రుచిస్తుంది. అందులో నీకు రుచించిన మార్గంలో నువ్వు సాగిపో. ఏ మార్గంలో సాగినా తప్పులు చేయకూడదు. ఎంతోమంది మహాత్ములు చూశాను. ఇప్పుడు ఈ ప్రశ్న అడుగుతున్న సమయంలోనే మీరు యూట్యూబ్లో, సోషల్ మీడియాలో ఒక ఛానల్లో ఒక ఆయన పెట్టాడు. ఏంటో తెలుసా? ఒక కొండలాంటి ప్రాంతం ఉంది, అక్కడ పైన ఒక సాధువు ఎవరు కూర్చొని ఉన్నాడు, యావదోతలాగా. ఆయన ఎవరో తెలియదు, క్లారిటీ కనపడతల్లా. ఆయన అక్కడ కూర్చున్న చోటలోనే మూత్ర విసర్జన చేసేసాడు కూర్చున్నట్టుగానే. అది కిందకి, కొండ ప్రాంతం నుంచి కిందకి జారుతుంటే అక్కడ వందల మంది భక్తులు నాలుకలతో నాకుతున్నారు, అలా జారొస్తుంది అని. కొండ చాలా హైయెస్ట్లో ఉంది, అంటే 500-600 మీటర్లు ఉంటుంది కిందకి. ఆయన అక్కడ కూర్చొని 500-600 మీటర్లు అది జారి కింద పడుతుంటే ఆయన మూత్ర విసర్జన చేసింది, వీళ్ళు నాలుకలతో నాకుతున్నారు. ఇప్పుడు లైవ్లో సోషల్ మీడియాలో ఇది మీకు చెబుతున్న టైంలో చూసా నేను. యూట్యూబ్లో ఉంది అది. ఎంతోమంది ఉన్నారు ఇలా, ఎంతోమంది రకరకాల చేష్టలు చేస్తూ ఉంటారు. ఇలాంటి చేష్టలతో పని లేదు. ఏమండి ఇలాంటి చేష్టలు ఎందుకు చేస్తారు?
అంటే ఇప్పుడు ఏదో ఆ మూత్రం తాగటం, ఆ మలం తినటం, ఆ సిగరెట్ పీకలు ఏరుకుపోవటం, ఆ గురువుకి వెళ్ళి కాళ్ళు నొక్కి సేవలు చేయటం, లేదా వాళ్ళకి డబ్బులు ఇవ్వటం, మా కోరికలు తీరతేనే వాళ్ళ చుట్టూ తిరగటం, ఇదంతా ఏంటంటే కొంతమంది ఇలా ఆశపోతు పనులు, ఆ చిత్ర విచిత్రమైన దారుణమైన పనులు చేస్తూ ఉంటారు. ఏంటంటే కొంతమంది స్త్రీలు గురువులతో వ్యభిచారాలు చేసిన వాళ్ళు ఉన్నారు. నాగార్జున సాగర్ దగ్గర పేపర్లో వచ్చిందో 10-15 ఏళ్ళు అవుద్దో 20 ఏళ్ళు అవుద్దో నాకు సరిగ్గా గుర్తులేదు, పేపర్లో వచ్చిన న్యూస్. అక్కడ ఒక గురువు, నేను దైవాంశ సంభూతుడను, మీరు ఏ సాధనలు చేయక్కర్లేదు, మీరు నాతో రోజు గడిపితే మీకు దైవాంశ వచ్చేస్తుంది. ఎందుకంటే నేను దైవాంశ కాబట్టి మీరందరూ నాతో గడిపితే దైవాంశ వస్తుందంటే అనేక మంది స్త్రీలు భర్తలకు చెప్పకుండా వెళ్ళి చక్కగా గురువుతో గడిపి వచ్చేస్తున్నారు, మేము దైవాంశ సంభూతులం అయిపోతామని. ఇలాంటివి ఎందుకు చేస్తారు? ఇలాంటి పిచ్చ పనులు ఎందుకు చేస్తారు అసలు అంటే, మీరు చక్కగా మీరే మనసుని అర్థం చేసుకోండి. మనసుని అర్థం చేసుకుంటే అన్నీ అర్థమైపోతాయి. నన్ను నేను మార్చుకోవాలంటే కష్టం, నా గుణమార్పు చేసుకోవాలని చాలా కష్టం. ఎందుకని? ధనం తక్కువ వచ్చింది, సర్దుకొని బతకాలి. కోరికలు సరిగ్గా తీరటం లేదు, శారీరక కోరికలే పూర్తిగా సరిగ్గా తీరటం లేదు, సర్దుకొని బతకాలి. మరి కుటుంబ జీవితం అంటే అంతేగా, ఇంట్లో వసతులు వనరులు సరిగ్గా లేవు, సర్దుకొని బతకాలి. భర్త సహకరించట్లేదు, భార్య సహకరించట్లేదు, తల్లిదండ్రులు సరిగ్గా లేరు, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు సరిగ్గా లేరు, చుట్టూ ఉన్నోళ్ళు సరిగ్గా లేరు, వసతులు వనరులు సరిపోవట్లేదు. ఇప్పుడు నువ్వు మంచివాడిగా మంచిదానిగా బతకాలంటే ఏం చేయాలి? అన్ని చోట్ల నువ్వు సర్దుకోవాలి. నీకు ఆవేశంగా రగిలిపోయి బయటికి వెళ్ళవిరిచి తన్నుకొచ్చేస్తున్న రోషాన్ని, ఉక్రోషాన్ని, కోపాన్ని, కామాన్ని, క్రోధాన్ని, లోభాన్ని, మోహాన్ని, మదాన్ని, మత్సరాన్ని, కోరికలను అన్నింటినీ అదుపు చేయాలి. అలా నన్ను నేను అదుపు చేసుకోవాలంటే ప్రతి సెకండ్ నేను నాతో యుద్ధం చేసుకోవాలి. ఈ సెకండ్ నాతో యుద్ధం చేసుకోవటం కంటే ఆయన ఎవరో మహాత్మావుడు, ఆ గురువు గారికి కొంచెం పెంట తింటే ఏం పోయింది, చాలా ఈజీ పని కదా, ఒకసారిగా ఇంత పెంట తినేస్తే అయిపోయిందిగా, లేదా ఇంత మూత్రం తాగేస్తే అయిపోయిందిగా, లేదా ఆయనకి సిగరెట్లు కొనిచ్చేస్తే అయిపోయిందిగా, లేదా ఆయనకి డబ్బులు చెల్లిచ్చేస్తే అయిపోయిందిగా, లేదా ఆయన చెప్పినట్టు ఆయన చెప్పిన పనులన్నీ చేసి ఆయన సమర్పించమన్న దక్షిణలు ఇచ్చేసి, అంటే అక్కడ కష్టం లేదు. ఇప్పుడు నేను దైవాంశ సంభూతుడిని, నా పక్కలో పడుకొని నాతో కాపురం చేస్తే మీరు దైవాంశ సంభూతులు అయిపోతారంటే ఎంత తేలిక, ఎంత ఈజీ అసలు. పైగా నాకు కూడా సుఖం దొరుకుతుందిగా. చక్కగా వెళ్ళిపోయి 7 మంది ఆయనతో గడిపేశారు, అది పేపర్లకు వచ్చింది, న్యూస్ పేపర్లో వచ్చింది. మరి 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఇలాంటి బోర్డు చదివాను నేను. ఇప్పుడు బోర్డు జరుగుతున్నాయి. ఎందుకు? ఇప్పుడు మనం ఏం చేస్తాం? దొంగరా దొంగప్ప అని ఆడు దొంగ, ఇళ్ళు దొంగలే. వీళ్ళు దొంగలు కాకపోతే ఎందుకు చేస్తారు? చేయరు కదా. ఎంతోమంది అలా సంస్థలకు వెళ్ళిపోయి ఏదో చేసేద్దాం, ఏదో పొడిసేద్దాం అంటే గుణమార్పు చేసుకోవటం కష్టం. చెడు పోగొట్టుకొని సద్గుణాలతో ఉండటం కష్టం. సర్దుకొని జీవితం మొత్తం సర్దుకొని ఉన్నదానితో సంతృప్తిగా ఉంటూ జీవితం మొత్తం మంచిగా ఉండాలి, అందరితో మంచిగా ఉండాలి, అన్ని సమయాల్లో మంచిగా ఉండాలి. ఎంత కష్టమో తెలిసేది. దీనికంటే బెటర్ ఏంటి? వాళ్ళు చెప్పినట్టు చేసేయటం, ఆ గురువులు చెప్పినట్టు చేసేయటం, వాళ్ళ వెనక్కి తిరిగేయటం, వాళ్ళని నమ్మేయటం. ఈజియెస్ట్ థింగ్. ఆ దేవుడిని నమ్మేయటం, ఆ మతాలను నమ్మేయటం, ఆ మత ప్రచారకులు, ఆ దైవ ప్రచారకులు, ఆ పెద్దలు చెప్పినవి చేసేయటం. అవసరమైతే కాస్త పెంట తినేయటం, కాస్త మలమూత్రాలు తాగేయటం, ఆ మూత్రం తాగేయటం, వాళ్ళు కక్కేసిన ఏరుకోవటం, వాళ్ళు ఎంగిలు తెచ్చుకోవటం, వాళ్ళు ఇడిసేసిన బట్టలు తెచ్చుకోవటం. ఒక గురువు గారు ఉన్నారు, ఆ గురువు గారు ధరించిన బట్టలో అవన్నీ చింపి రక్షలాగా కట్టుకుంటారు, చేతులకి అమ్ముతారు అవి. అలా గురువులు నడిచేలేని మట్టి ఎత్తుకెళ్ళిపోవటం. ఇప్పుడు నిన్న వచ్చింది సోషల్ మీడియాలో, ఇది కూడా నిన్న మొన్న వచ్చింది సోషల్ మీడియాలో. ఒక గురువులకు సంబంధించినటువంటి ప్రదేశంలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ సమాధులు ఎప్పుడో అవి రోడ్డు గడ్డం వచ్చినాయని ఆ సమాధులకు సంబంధించిన గోళ్ళయ్య పగలగొట్టి రోడ్డు విస్తరణ చేస్తున్నారు. ఆ సమాధులు ఆ గురువులు పవిత్రమైనవి అని చెప్పి అవి పగలగొట్టి రోడ్డు విస్తరణ చేస్తున్నారని ఆ పగలగొట్టిన ప్రాంతంలో ఇటుకలు, మట్టి, ఇసుక పట్టుకుపోతున్నారు. మాకు పుణ్యం వచ్చేస్తుంది, మాకు పుణ్యం వచ్చేస్తుంది అని. ఎందుకని? ఇవి తేలిక. ఓ మట్టిని నమ్మటం తేలిక, ఓ రాయి మొక్కను నమ్మటం తేలిక, ఓ రంగురాయిని నమ్మటం తేలిక, ఒక తాయిత్తుని నమ్మటం తేలిక, ఒక జాతకాన్ని నమ్మటం తేలిక, ఓ జ్యోతిష్యాన్ని నమ్మటం తేలిక, ఒక వాస్తుని నమ్మటం తేలిక. ఎవరో ఏది చెబితే నమ్మటమే, ఊంగొట్టడమేగా.
పేర్లు అక్షరాలు మార్చుకోమంటే తేలిక, ఇవన్నీ తేలిక. కానీ గుణమార్పు చేసుకోమంటే ఎంత కష్టం. 100 ఏళ్ళు నేను మంచిగానే బ్రతకాలి, 100 ఏళ్ళు నేను తోలనాడకూడదు, మాట పరుషంగా మాట్లాడకూడదు, 100 ఏళ్ళు మంచిగానే బ్రతకాలి, 100 ఏళ్ళు తప్పు చేయకూడదు, 100 ఏళ్ళు ధర్మంగానే ఆలోచించాలి, 100 ఏళ్ళు నన్ను నేను 100 ఏళ్ళు అన్ని రకములు అదుపు పెట్టుకోవాలండి. దీనికంటే ఆమె నమ్మటం ఎంత తేలికండి. అందుకని తేలికైన వాటి వైపు ప్రయాణించుకెళ్ళిపోయి మనం ఆశ్చర్యపోయేంత దుర్భరమైన పనులు కూడా చేసేస్తున్నారు. ఎందుకని? గుణమార్పు కంటే తేలిక. అవే చెబుతున్నారు ఈ గురువులు మహాత్ములు, కూడా ప్రచారాలు అయ్యే చెబుతున్నారు. చక్కగా అమ్ముకుంటున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు, డబ్బు సంపాదించుకుంటున్నారు. ఎందుకంటే నువ్వు ఎలాగో మారవని వాళ్ళకి తెలుసు. అందుకే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆశ ఉన్నోడు మోసపోతాడు. కానీ ఆధ్యాత్మికంలో నిజమేంటి మీకు నిజం తెలీదా? మీకు తలకాయ లేదా? మీ తలకాయలో గుజ్జు లేదా? ఆ గుజ్జులో జ్ఞానం లేదా? ఆ జ్ఞానం మీకు చెప్పదా? ఆధ్యాత్మికతలో కానీ, దైవీ మార్గాలలో కానీ, మత మార్గాలలో కానీ అసలు ఏ దేవుడితో కానీ అవసరం ఏంటి? గురువుతో అవసరం ఏంటి? జ్ఞానంతో అవసరం ఏంటి? కేవలం నాలో చెడు పోగొట్టుకొని మంచిగా బతకటానికి, నాలో దుర్గుణాలు పోగొట్టుకొని సద్గుణాలు పెంచుకోవటానికి కాదా? అది మీకు తెలీదా? మీ హృదయం మీద చేసుకోండి. తెలుసో తెలీదో కామెంట్లో చెప్పండి. అది సత్యమో కాదు. నాలో దుర్గుణాలు పోనప్పుడు, సద్గుణాలు పెరగినప్పుడు దేవుడు ఉండే ఉపయోగం ఏంటి? అసలు దేవుడితో పని ఎందుకు నాకు? ఇంకా మతంతో పనే ఉంది అప్పుడు. అంటే ఓ పక్కన దేవుణ్ణి పెట్టుకుంటాను, ఓ పక్కన మతం పెట్టుకుంటాను, ఓ పక్కన గురువు పెట్టుకుంటాను. నేను అన్ని అదవ పనులు చేసి నన్ను కాపాడమని వాళ్ళని అడుగుతూ ఉంటాను. ఎందుకని? అది తేలిక. అక్కడికి వెళ్ళి కాపాడండి, మంచి పనులు చేస్తాను, ఇగో డబ్బులు దేవుడికి ఖర్చు పెట్టండి, ఇదిగో మేము కాళ్ళ మీద పడిపోయాను, మీ కాళ్ళు నొక్కేసాను, మీ ఒళ్ళు సవర తీసేసాను, మీరు అడిగిన కోరికలన్నీ మీకు తీర్చి పెట్టేశాను, మీరు నన్ను ఉద్ధరించండి. నేనైతే నా తప్పులు మానలేను, నా చెడు మానలేను, నాకు నాలో గుణమార్పు చేసుకోలేను. గుణమార్పు అనే పదం మీకు మామూలు కనపడుతుందేమో. మాట బతికినంత కాలం మాట తపస్సు. మాట అసలు అక్షరం ఎలా వస్తుందో చూసుకు మాట్లాడాలి బతికినంతకాలం. గుణమార్పు అంటే అది. చూపు బతికినంతకాలం మంచి చూపులే ఉండాలి. చెవి శబ్దాలు బతికినంతకాలం మంచివే వినాలి, బతికినంతకాలం మంచినే మాట్లాడాలి, బతికినంతకాలం మంచిగా ధర్మంగానే తినాలి, బతికినంతకాలం మంచి శారీరక సుఖాలు అనుభవించాలి, ధర్మ శారీరక సుఖాలు సరిపోయినా సరిపోకపోయినా. బతికినంత కాలం శరీరాన్ని అన్ని విధములుగా, మనసును అన్ని విధములుగా మంచిగానే వాడాలి. ఎంత కష్టం తెలుసా? సెకండ్ తపస్సు అవుద్ది. దానికంటే వీళ్ళు చెప్పినవన్నీ చేసేయటం ఈజీ. మొక్కుబళ్ళు మొక్కుకోవటం, అక్కడికి వెళ్ళాలి చెప్పినవన్నీ చేసేయటం, తాళ్ళు తాయెత్తులు, రంగురాళ్ళు ఉంగరాలు, జాతకాలు, జ్యోతిష్యాలు, వాస్తులు, పేర్లు మార్పులు, ఇవన్నీ తేలిక. ఎందుకంటే నేను చేసే కదా, ఎదుటోడు ఎవడో చేస్తాడు, అడిగి డబ్బులు ఇచ్చేస్తే చాలు, నన్ను నేనేం మార్చుకోక్కర్లే. కానీ రియల్గా మీ హృదయంలోకి వెళ్ళి, మీ మనసులోకి వెళ్ళి, మీ బుద్ధిలోకి వెళ్ళి, మీలోకి మీరు వెళ్ళి నిజమైన సత్యం ఏంటి అని మిమ్మల్ని మీరు అడగండి, అది ఆన్సర్ చెప్పుద్ది. ఎవరే నువ్వు మంచోడు అవటం రా అని. అమ్మా నీలో చెడు బాగొట్టుకొని నువ్వు మంచిదాని అవటం తల్లి అని నీ హృదయం నీకు చెప్పుద్ది, నీ మనసు నీకు చెప్పుద్ది, నీ బుద్ధి నీకు చెప్పుద్ది. అది అసలు రియల్. అందుకని నిజమైన మతం, నిజమైన గురువు, నిజమైన విధానం, నిజమైన పద్ధతే. ఏదున్నా కూడా అది సింపుల్గా చెప్పేది ఒకటే, నిన్ను మంచిగా బతకమని. అన్ని యాంగిల్స్ నుంచి మంచిగా బ్రతకటం అనేది ఒక్కటి తప్ప మన ఆధ్యాత్మిక ఎదుగుదలకే కొలత ఏమీ లేదు. ఆధ్యాత్మిక ఎదుగుదలకి కొలత ఒకటే, నువ్వు మంచిగా బతకటం, మంచి గుణాలు, మంచి ఆలోచనలు, మంచి బుద్ధులు, మంచి భావాలు. ఇవి ఎవరికి తెలుస్తాయి? నీ లోపల నీకే తెలుస్తాయి. కాబట్టి నీ ఆధ్యాత్మిక ఎదుగుదల నీకు తప్ప ప్రపంచంలో ఎవరికి తెలియదు. ఆడంబరాలు చేసేవాళ్ళందరిదే ఆధ్యాత్మిక ఎదుగుదల కాదు, మోసపూరితము. ఆధ్యాత్మిక ఎదుగుదల అంతర్గతము, నాలో మంచి చెడిపోవటము, మంచి పెంచుకోవటం. అంతే. ఇలా చెప్పేవాళ్ళని ఎవరినైనా మీరు నమ్మచ్చు, హాయిగా సాగిపోండి. ఇక వాళ్ళ సిగరెట్లు, వాళ్ళ మందులు, ఆ గొడవలు మనకి ఎందుకు? అసలు వదిలేద్దాం. ఇప్పుడు మీకు చాలాసార్లు చెప్పా, మళ్ళీ చెబుతున్నా. ఒక దొంగకి ఒక గురువు డ్రెస్ వేసి, ఒక మాతాజీ డ్రెస్ వేసి, ఒక స్టేజీ కట్టి అక్కడ కూర్చోబెట్టి ఓ మైక్ ఇస్తే ఆ దొంగ ఏం చెప్పాలి? మంచి విషయాలు చెప్పాలి కదా ప్రజలకి. దొంగ విషయాలు చెబితే ఊరుకోరుగా మాతాజీ వేషంలో, గురువు వేషంలో ఉన్నప్పుడు. అందుకని ఏ పేరుతో అయినా, ఏ దేవుడి పేరుతో అయినా, ఏ మతం పేరుతో అయినా మంచి మాటలే చెప్పాలి.
ఇప్పుడు దొంగ అయితే మనకెందుకు, వాళ్ళు ఎవరైతే మనకెందుకు, ఆ మంచి మాటలు తీసుకుందాం, అంతవరకు వాళ్ళతో మనకున్న సంబంధం. మిగిలిన సందర్భం నా తండ్రి నాకు, నా తల్లి నాకు, నా కొడుకు నాకు, నా కూతురు నాకు, నా భార్య నాకు, నా భర్త నాకు, నా అన్నదమ్ములు నాకు, నా ఆస్తులు నావి, నా వృత్తి వ్యాపార ఉద్యోగాలు నావి, నా జీవితం నాది, నాకు సంబంధించిన విషయాలన్నీ నా పర్సనల్లో. దైవీపరమైన విషయాలలో ఉన్న సంబంధం కేవలము ఆ మంచిని వినటం వరకే, వాళ్ళతో మిగిలిన సంబంధం ఏమీ లేదు నాకు. ఒకవేళ ఉంది, అదేంటండి గురువు దైవ సమానం అని మీరు అన్నారనుకో, ఎంత దారుణమైనటువంటి విషయాన్ని మీరు అంగీకరిస్తున్నారో ఒకసారి చూసుకోండి. ఏంటంటే ఒక గురువుకి కోటాను కోట్ల మంది శిష్యులు ఉండొచ్చు, కానీ శిష్యుడికి మాత్రం ఒకే గురువు ఉంటాడు, ఆ గురువుని దాటి వెళ్ళకూడదంట. అంటే కోట్ల మంది శిష్యుల్ని పెట్టుకున్న ఆ గురువు నీకేం చెబుతాడు, నీకు ఎంత సమయం కేటాయిస్తాడు, ఆ చెప్పిన విషయాలు నువ్వు ఊహించుకోవటమే కదా. దానికి ఎందుకు సంబంధం పెట్టుకుంటూ గురువు అనుకో, ఇంటికి పోయి నువ్వే సాధన చేసుకో. ఇప్పుడు సాధన చేసుకునేది ఎక్కడైనా నువ్వే కదా, నీ తరపున గురువు సాధన చేయడు, ఆ మాతాజీ సాధన చేయదు కదా. వాళ్ళు ఏదో విషయాలు చెబుతారు. నువ్వు ఏ గురువుని పట్టుకున్నా నీ జీవితం నీదే, నీ భావనలో అనుకుంటున్నావు అంతే. అందులోంచి జ్ఞానాన్ని తెచ్చుకొని నిన్ను మార్చుకోవటమే. ఆ ప్రయత్నం నువ్వు దేనితోనే చేసుకోవచ్చు, గురువుతో చేసుకో, జ్ఞాన గ్రంథంతో చేసుకో, ఎక్కడ దొరికితే అక్కడ విని. ఎన్నో మంది, ఎన్నో మతాలు, ఎన్నో మార్గాలు, ఎన్నో విధానాలు, ఎంతోమంది ఎన్నో రకాలు చెబుతున్నారు. నీకు నచ్చినవన్నీ విని అందులోంచి మంచిని తీసుకో. నీ జీవిత సంబంధ బాంధవ్యాలు, నీ బాధ్యతలు అవన్నీ కరెక్ట్గా చేసుకో. ఆధ్యాత్మిక పరంగా మంచిని తీసుకో, జ్ఞానం నేర్చుకో, మంచిగా బతకటం నేర్చుకో. ఇదే మొత్తం అన్నింటి సారం. ఈ మాట నేను చెప్పేది కాదు, ఈ మాట వేదవ్యాస మహర్షిని అడిగారట. అంటే మీరు ఇన్ని గ్రంథాలు రచించారు, ఎన్నో గ్రంథాలు రచించారు, వేదాల నుంచి ఎన్నో అందించారు, మరి చదువు రాని వాళ్ళు ఉంటారు, చదువు వచ్చిన వాళ్ళు ఉంటారు, చదువు వచ్చినా ఇన్ని గ్రంథాలు చదవలేని వాళ్ళు ఉంటారు. మరి ఏంటండి అసలు మరి ఏం చేయాలి అని అంటే అప్పుడు ఆయన చెప్పారంట, నాయన ఇదంతా ఊరికనే జ్ఞాన విస్తరణగా విస్తరింపజేశాను, రకరకాలుగా అర్థమయ్యేటి చేశాను, కానీ ఇదంతా ఒక్క పదమే, ఒకే ఒక్క లైను. ఏంటంటే పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. దీన్నే నేను అనేక వేల లక్షల గ్రంథాలుగా చెప్పాను, అనేక రూపాలలో. కానీ దాని సారాంశం ఒకటి ఏంటంటే పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. ఇతరులకు మేలు చేయటము పుణ్యము అంటే మంచి కార్యము. పాపాయ పాపం అంటే చెడు. పరపీడనం ఇతరులను బాధ పెట్టడం. ఇతరులను బాధ పెట్టకూడదు అనే విషయాన్ని, ఇతరులకు మేలు మాత్రమే చేయాలి అనే విషయాన్ని ఇన్ని లక్షల కోట్ల గ్రంథాలుగా చెప్పాను, విధానాలుగా చెప్పాను అని చెప్పారు. అలా ప్రపంచంలో అనేకం చెబుతూ ఉంటారు. ఏ మతం అయితే ఏంటి, ఏ మార్గం అయితే ఏంటి, ఏ గురువు అయితే ఏంటి, ఏ దేవుడు అయితే ఏంటి, అందులో జ్ఞానాన్ని తీసుకొని పరోపకారంతో బతుకు. పరపీడనం వద్దు మనకి, అది నేర్చుకో. ఇక అనేక రకాల దగులుబాజీలు ఉంటారు. సిగరెట్లు కాల్చి అది నాకు సంబంధం లేదు, దేహం చేస్తున్న పని అంటే, ఈ దేహం చేస్తున్న పని సిగరెట్లు కాల్చడం ఏంటి, అసలు విషయం ఏంటి, అప్పుడు అన్నం మానేస్తావా అంటే, ఇలాంటి ఎన్నో ప్రశ్నలు పుడతాయి. కానీ దానివల్ల మన కాలం వృధా అవుతుంది. నేనే ఎంతోమందిని చూశాను అలాంటి వాళ్ళని, కొన్ని వందల మందిని చూశాను, ప్రత్యక్షంగా వాళ్ళతో మాట్లాడాను. ఇప్పటికీ సోషల్ మీడియాలో అలాంటి బోర్డు ఉన్నాయి, మోసపూరితమైన విషయాలు. కానీ అవన్నీ మోసం అని చెప్పాల్సిన పని మనకే ఉంది. మోసం చేసేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు, నువ్వు జాగ్రత్తగా ఉంటూ ఉండు, లేకపోతే మోసపోదు, నీ ఇష్టం. మోసపోవడం అనేది ఎప్పుడూ కూడా ఆశ ఉన్నోడు మోసపోతాడు. వీడు కావాలని వెళ్ళి మోసపోతున్నాడు గురించి మనకెందుకు. కావాలని జ్ఞానం తెలుసుకుంటాము అన్న వాళ్ళకి, కావాలి జ్ఞానం అని అడిగిన వాళ్ళకి మనం 4 మంచి విషయాలు చెబుదాం అంతే. మిగిలిన మనకు అనవసర విషయం. ఇక్కడ యద్భావం తద్భవతి. వాళ్ళ భావాలను బట్టి, వాళ్ళ బుద్ధులను బట్టి, వాళ్ళ గుణాలను బట్టి వాళ్ళు అటు పోతూ ఉంటారు. పోనివ్వండి, ఎటు వెళ్ళేవాళ్ళని ఎటు వెళ్ళేవాడి, మనకెందుకు, మనం ఇటు వెళ్తున్నాం అనేది ప్రధాన అంశము. కనుక జాగ్రత్తగా మిమ్మల్ని మీరు చూసుకోండి. ఇలాంటి చిత్ర విచిత్రమైన గురువుల్ని కొన్ని వందల మందిని కలిశాను, మాట్లాడాను. అవన్నీ అయినాక ఇదిగో ఆత్మజ్ఞానం శ్రేయస్కరమైనదని ఇక్కడికి వచ్చాను. అందుకని చక్కగా
ఆ గురువులు గొడవ మనకెందుకు, ఆ మాతాజీలు గొడవ మనకెందుకు, వాళ్ళు మంచోళ్ళు చెడ్డోళ్ళు మనకెందుకు, అసలు మనకి ఎడ తెలుస్తుంది? మీకు ఇందాకే చెప్పా, వివేకానందుడు సిగరెట్ కాల్చాడు. ఆయన ఏం చెడ్డవాడు కాదే, ఆయన అంత మంచివాడు ప్రపంచంలోనే లేడు, తక్కువ అటువంటి మంచివాళ్ళు. రామకృష్ణ పరమహంస బీడీలు కాల్చేవారు, ఎంతటి మహానుభావుడైనా. అలానే అసలు ఒక్క అలవాటు కూడా లేదు రమణ భగవాన్. ఇలా ఏ బేరీజు మీద చూద్దాం, మనకు ఎలా తెలుస్తుంది? రామకృష్ణ పరమహంస ఉండుంటే ఖచ్చితంగా అడిగి తెలుసుకునేవాళ్ళం, అయ్యా మీరు బీడీలు కాల్చారు కదా ఏంటి, లేదా వివేకానందుడు ఉండుంటే అడిగేవాళ్ళం, అయ్యా మీరు సిగరెట్ కాల్చారు కదా అసలు ఏంటి మీ ఉద్దేశం ఏంటి చెప్పండి చాలు ఊరికి. లేరు కదా. ఎందుకంటే ఇప్పుడు ఉన్నాయని ఉద్దేశం చెప్పాడు, సిగరెట్ కాల్చుకుంటున్న శరీరం నేను కాదు, నేను ఆత్మనేని. అది కరెక్ట్ కాదు, మన వరకు అది కరెక్ట్ కాదు, ఎందుకంటే మనం దేహభావంలోనే ఉన్నాం. అలా అని తప్పు రైట్ మనకెందుకు, మంచి ఉంటే తీసుకుందాం, చెడు ఉంటే వదిలేసి వెళ్ళిపోదాం. మనం రోడ్డు మీద వెళ్తున్నాడు, రోడ్డు మీద గుంటలు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి, గాజు పెంకులు ఉంటాయి, అనేక రకాలు ఉంటాయి రోడ్డు మీద. లేదా ఏ పాములు రోడ్డు మీద కూడా పాకుతూ వెళ్తూ ఉంటాయి. మనం వాటిని అన్నింటిని తొక్కేసుకుంటూ వెళ్ళిపోం కదా, తప్పించుకొని పక్క నుంచి వెళ్ళిపోతాం. ఇక్కడ కూడా అంతే, నీకు జ్ఞానమే కావాలనుకుంటే ఒట్టి జ్ఞానాన్ని వెతుక్కో, వాళ్ళ అలవాట్లే చూడబాక, వాళ్ళ జోలికి వెళ్ళబాక, అసలు ఎవరి జోలికి వెళ్ళబాక. జ్ఞానాన్ని తెచ్చుకో, మీ ఇంటికి జ్ఞానాన్ని నీ ఒంట్లోకి తెచ్చుకో, నీలో చెడు బాగొట్టుకో, మంచిని పెంచుకో. ఇదే మన సూత్రం. అందుకే ఈ శీర్షికలు ఆలోచించి చూడండి, ఆలోచించి అర్థమైతే ఆచరించుకోండి. అర్థమై ఆచరించుకునే వాళ్ళు సందేహాలు వస్తే తప్పకుండా అడగండి, మళ్ళీ మాట్లాడుకుందాం. ఇక ఇది నచ్చని వాళ్ళు, ఇది మెచ్చని వాళ్ళు, అకారణ ద్వేషాలు పెంచుకునేవాళ్ళు, అయ్యా మీ పాదాలకు నమస్కారం, అమ్మ మీ పాదాలకు నమస్కారం. నేను అతి సామాన్య మానవుడిని, నేను ఎటువంటి జ్ఞానానుభవం కానీ ఆత్మానుభవం కానీ ఏ విధమైన చిన్న అనుభవాలు కూడా పొందలేదు. సామాన్యుని, మహాత్ములు చెప్పినటువంటి మంచి విషయాలు విని, మంచి మాటలు విని కొంచెం నన్ను మంచిలో ఉంచుకుందామని ప్రయత్నించుకుంటూ ఈ శీర్షికలు దానికి ఉపయోగించుకుంటున్నా. కాసేపు నాకు ఓ ఆధ్యాత్మిక సత్కాలక్షేపం అంతే. కాబట్టి నేను నచ్చని వాళ్ళు, అకారణ ద్వేషపరులు నన్ను క్షమించి వదిలివేసి మీ మార్గాల్లో మీరు హాయిగా ముందుకు సాగిపోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.